అసలు కొంతమంది ఏంటంటే ఇందామని ఇంట్రెస్ట్ లేకుండా టైం ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదురా. సరే విషయానికి వద్దాం. ఇవాళ క్లాస్రా ఆల్రెడీ 2 క్లాస్ అయిపోయినాయిరా. మీకు ఏదో మొన్న మెయిన్స్ లో కూడా ఈ సాలిడ్ స్టేట్ అఫిషియల్ గా సిలబస్ వద్దనుకున్నారు, కానీ ఏదో బిట్స్ ఇచ్చారా. ఆ బిట్స్ ఇచ్చినవి కూడా 2-3 అయితే డైరెక్టే, మిగిలినవి కూడా ఒకటేది అడిగితే పెట్టాను సొల్యూషన్ కూడా. తర్వాత ఇంకొకటి ఉందగానే అది కొద్దిగా ఇండైరెక్ట్. సరే అది పక్కన పెట్టేసేయండి. మొన్న చెప్పిందిరా ఎవడన్నా ఇంకా చదవకపోతే, చెప్పిందంటే క్లాస్ చెప్పినా మీకు ఆ వాట్సాప్ లో పెట్టిన టేబుల్స్ అని చదవకపోతే వాళ్ళు గట్టిగా చదువుకోండి. ఫస్ట్ సజెషన్ అది. రెండో పాయింట్ ఏంటంటారా, ఇవాళ కొద్దిగా క్లాస్ చెప్తారా, నేను కొద్దిగా అంటే మామూలుగా గంటన్నర చెప్తాలే. ఇవాళ చెప్పేదిరా కొద్దిగా థీరీ ఉంటుందిరా. అందరూ కొద్దిగా ఇమాజినేషన్ బాగుండాలిరా. చెప్పింది ఇలా చెప్తున్నారు సార్ అని మీరు ఊహించుకోగలగాలరా. అసలు ఈ చాప్టర్కే ఇమాజినేషన్ ఎక్కువ వస్తుందా అంటే ఏంటంటే, నేను కెమిస్ట్రీ చెప్తారా, మీ ఇమాజినేషన్ తో అప్పుడప్పుడు ఒక 20% బిట్స్ కి మ్యాథ్స్ కనెక్ట్ చేసుకోగలగాలరా మీరు, మ్యాథమెటిక్స్ కి. అప్పుడు ఈ చాప్టర్ ఈజీగా అయిపోద్దిరా. అంటే ఆ ఎడ్జ్ ఆ 20% బిట్స్ లో వస్తాయి, 80% ఎట్లయినా వస్తాయి. ఒకటి. రెండోదిరా, ఇవాళ క్లాస్ లో కొంత థీరీ చెప్తాను కదా, ఈ థీరీ డైరెక్ట్ గా పెద్దగా బిట్స్ ఏం కాదురా, కొన్ని ఉంటాయి బిట్స్ అంతే. కానీరా రేపు ఒక్క క్లాస్ చెప్పేసాను అనుకోండి, అంటే రెండో క్లాస్ చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్ గా చాప్టర్ లో 90% బిట్స్ చేసేయచ్చు, ఏం ఉండదు, మొత్తం వచ్చేస్తాయిరా. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు చెప్పబోయేదానికి కొంత కనెక్టివిటీ అనమాట అంతే. సో జాగ్రత్తగా క్లాస్ ఇవాళ చాలా స్లోగా చెప్తారా నేను, ఎందుకంటే కొద్దిగా డయాగ్రామ్స్ అయ్యి ఉంటాయి 3 డైమెన్షన్లో, నేను కొంతవరకు డ్రా చేయగలను బోర్డు మీద. కాబట్టి మీకు ఇమాజినేషన్, మీకు సపోర్టింగ్ అకాడమిక్ బుక్ చూసుకోవాలిరా. అంటే క్లాస్ అయిన తర్వాత చూసుకోండి, ఓకేనా. క్లాస్ జరిగేటప్పుడు చూస్తే ఏముందని మీరు ఆ బుక్ వెళ్ళి చూస్తున్నారు, నాకు వెళ్ళి చూడరు సరిగా. సరే విషయానికి వద్దాంరా. ఈ పాటికి వచ్చి ఉండారు, స్టార్ట్ చేస్తారా. ఇంతకీ ఏం స్టార్ట్ చేయాలంటే జాగ్రత్త, మనకి క్రిస్టల్స్ మీద బిట్స్ ఇచ్చేటప్పుడు రా, మీకు మనం 4 రకాల క్రిస్టల్స్ అని చెప్పాను రా. 4 అంటే మాలిక్యులర్, అటామిక్, మెటాలిక్, అదేవిధంగా అయానిక్. పెద్దగా మనకు మాలిక్యులర్ క్రిస్టల్స్ మీద బిట్స్ ఇవ్వడరా, ఎక్కువగా ఇచ్చేదిరా మెటాలిక్, అదే అటామిక్, అయానిక్ మీద ఇస్తుంటాడు. ఆ అటామిక్ వేనే మెటాలిక్ కూడా అప్లై చేసేయచ్చు అనమాట. సో ఇవాళ ఏం చెప్పబోతున్నానంటే మీరు ఒకసారి వినండి. ఇవాళ ఏం చెప్పబోతున్నారంటారా, ఫస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఒకటి తీసుకుంటారా, అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. రెండో పాయింట్ దాని నుంచి బేస్ చేసుకొని వాయిడ్ అనే ఒక వర్డ్ వస్తుంది. వాయిడ్ అంటే హోల్. వాయిడ్ ఆటము రేషియోస్ కావాలరా మనకి, అవి మనకి ఇవాళ క్లాస్లో మెయిన్గా చెప్పబోయేరా. సరే విషయానికి వద్దాం, వినండి అందరూ. నిన్న అదే లాస్ట్ వీక్ లో చెప్పిన పాయింట్స్ ఒక కంటిన్యూషన్ చెప్తారా. అదేంటంటే డెన్సిటీ ఫర్ అటామిక్ క్రిస్టల్ అని చెప్తున్నారు. అటామిక్ క్రిస్టల్ డెన్సిటీ ఫర్ అటామిక్ క్రిస్టల్ ఏమి లేదురా, ఎవరికైనా తెలుసురా, మాస్ బై వాల్యూమ్ అని. అయితే ఇక్కడ మాస్ ఆఫ్ యూనిట్ సెల్ రా బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్, తేడా ఇదిరా. మళ్ళీ ఇంకోసారి, మాస్ ఆఫ్ యూనిట్ సెల్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఇప్పుడు ఇక్కడ నేను క్యూబ్ తీసుకుంటారా, క్యూబ్ రా, ఎవరికైనా తెలుసురా క్యూబ్ వాల్యూమ్ ఏంటంటే ఏ క్యూబ్ రా, నేను తీసుకున్న క్యూబ్ రా, ఏ క్యూబ్ తీసుకుంటాం. మాస్ అంటే ఏంటంటే జెడ్ ఇంటూ మాస్ ఆఫ్ 1 ఆటం రా. ఏంటి సార్ మీరు ఎందుకు ఇలా అన్నారంటే, మీకు నిన్న క్యూబ్స్ లో 3 రకాలు చెప్పాను రా. సింపుల్ క్యూబ్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. సింపుల్ క్యూబ్ అంటే Z1 రా, బీసీ సెంటర్ Z2 రా,
FCC అంటే Z4 అందుకని అది మాస్ ఆఫ్ ఆటం అన్నాం కదా. మీకు అందరూ తెలుసురా, గ్రామ్ అటామిక్ వెయిట్ తీసుకుంటారా, గ్రామ్ అటామిక్ వెయిట్ మాస్ ఆఫ్ 1 మోల్ ఆటమ్స్. అందుకని ఏం చేస్తామంటే గ్రామ్ అటామిక్ వెయిట్ బై 6.023 ఇంటూ 10⁻23 క్యూబ్ ఎలా మళ్ళీ ఇంకోసారి మాస్ ఆఫ్ 1 ఆటం అంటే గ్రామ్ అటామిక్ వెయిట్ బై అవగాడ్రో. ఓకేనా, గ్రామ్ అటామిక్ వెయిట్ బై అవగాడ్రో. జనరల్ గా సిఎస్ఎస్ లో తీసుకోవాలి మనం. ఓకేనా, ఎందుకంటే గ్రామ్ అటామిక్ వెయిట్ గ్రామ్స్ లో ఉంటుంది కదా. ఇది మళ్ళీ ఇంకోసారి గ్రామ్ అటామిక్ వెయిట్ అంటే 1 మోల్ ఆటమ్స్ వెయిట్. అప్పుడు ఒక ఆటం వెయిట్ ఏమవుతుంది, గ్రామ్ అటామిక్ వెయిట్ బై అవగాడ్రో నంబర్. ఇదిరా ఇది క్యూబిక్ సిస్టమ్స్ ద్వారా క్యూబిక్. ఇప్పుడు మనం డి బ్లాక్ లో పోయినసారి కూడా నేను అన్నాను మీతోటి, ఆ డెన్సిటీస్ సీక్వెన్స్ సరిగా ఉండదు, ఏదో అట్లా వేరేతుందంట ఒక వాల్యూ దాకా. ఎందుకు అలా తేడా వస్తుంది అంటారా, ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అక్కడ కూడా బీసీసీ స్ట్రక్చర్స్ ఉన్నాయిరా, ఎఫ్సిసి ఉన్నాయి, హెచ్సిపి కూడా ఉన్నాయిరా. హెచ్సిపి అది ఇంకా చెప్పలేదు. ఇలా డెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడం. ఇది ఆటోమేటిక్గా ఏముందంటే ఆ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ బట్టి జెడ్ మారిపోతుంది. ఓకేనా, అదే విధంగా ఈ వెయిట్స్ ఇవన్నీ అంటే జెడ్ మాత్రమే కదా, ఏ కూడా మారిద్దాం. మీకు తెలుసు, నేను సింపుల్ క్యూబుల్ అంటే R = A/2. అదే బీసీసీలో R = √3A/4, ఎఫ్సిసిలో R = A/2√2 అంటే ఏ కూడా మారిద్దిరా. ఓకేనా, అందుకని ఏంటంటే థీరీగా చెప్పలేమని ఆ రోజు కూడా మీతో నేను అన్నాను, వై దెర్ ఈజ్ డిజార్డర్. ఓకేనా, ఇర్రెగ్యులర్ ఆర్డర్ ఇన్ ద డెన్సిటీ అంటే దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనే మాట కూడా నేను అన్నాను. ఓకేనా, అంటే కొన్నిటికి మ్యాచ్ అవ్వచ్చు, ఒకే స్ట్రక్చర్ ఉండొచ్చు, కానీ గ్రామ్ అటామిక్ వెయిట్ మారింది. అట్లా డెన్సిటీ మారడానికి కారణం అది అసలు మెయిన్. సరే, కాసేపు పక్కన పెట్టండి. ఇది డెన్సిటీ గురించి. ఇక్కడ నేను చెప్పిందంటే డెన్సిటీ ఫర్ అటామిక్ క్రిస్టల్స్. ఆ మాట ఎందుకనంటే ఇదే ఫార్ములా కొద్దిగా చిన్న చేంజ్ తోటి రేపు అయానిక్ క్రిస్టల్స్ కూడా మాట్లాడతారా, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. సరే, ఇంతవరకు ఒక పాయింట్. తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రా వరకు ఒక పాయింట్ ఏంటంటే క్యూబ్ తీసుకున్నారు అనుకుంటా. క్యూబ్ మీకు అదే తెలిసిందేనా, ఒక సెంటర్ ఉంటుంది అని చెప్తారు, 1 సెంటర్. ఓకేనా, తర్వాత 6 స్పేసెస్ ఉంటాయిరా. ఎవరికైనా తెలియదే ఉంది, ఈ రూమే క్యూబ్ అనుకుంటారా, 4 వాల్స్ 4 ఫేసెస్, టాప్ బాటమ్ అంటే మొత్తం 6 స్పేసెస్. ఓకేనా, 8 కార్నర్స్ ఉంటాయి. అంటే మీకు తెలియదని కాదురా, 8 కార్నర్స్. తర్వాత 12 ఎడ్జెస్ ఉంటాయి. అందరూ తెలుసు ఎడ్జ్ అంటే ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్, ఇది ఎడ్జ్ అంటాం. అట్లా నువ్వు 12 ఎడ్జెస్ ఉంటాయి. సరే, గుర్తుపెట్టుకున్నావు, జనరల్ పాయింట్ మన ఫ్యూచర్లో అవసరం అయింది. ఇంతవరకు ఒకటి. ఇందాక ఒక మాట అన్నారా, కొద్దిగా డిస్కషన్ స్లోగానే వెళ్ళిద్దిరా. జనరల్గానే స్లోగా చెప్తాను కొద్దిగా, ఎందుకంటే ఆ స్లో చేయటం అంటే కావాలని కాదురా, మీరు అర్థం చేసుకోవడం కొద్దిగా టైం పట్టిద్దిరా. జాగ్రత్త, ఇమాజినేషన్. ఇందాక కూడా ఒక మాట అన్నాను, దీంట్లో వచ్చే డైరెక్ట్ బీట్స్ కొద్దిగా తక్కువే కానిరా, ఇది అర్థం కాని చాప్టర్ రాదురా. అది మీరు ఆ విషయం క్లారిటీ అది. సరేరా, ఇప్పుడు నేను చెప్పేదిరా అటామిక్ ఆర్ మెటాలిక్ క్రిస్టల్ తీసుకుంటున్నారా, మెటాలిక్ క్రిస్టల్స్ ఉన్నారా. ఇక వినండిరా మీరు, అటామిక్ ఆర్ మెటాలిక్ క్రిస్టల్స్. అంతేరా, అటామిక్ క్రిస్టల్ కాన్స్టెంట్ పార్టికల్స్ ఆటమ్స్, మెటాలిక్ క్రిస్టల్ మెటల్ ఆటమ్స్ కాదులే కానీ మెటల్ అయాన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ పూల్ ఉంటుంది కదా. అది బిగిన్ చేసిండ్రా.
ఆటమ్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ హార్డ్ స్పియర్. ఆటమ్ ಅಂದ್ರೆ హార్డ్ స్పియర్ గా తీసుకుంటాం. ఇది ఒక చిన్న విషయం. ఎగ్జాక్ట్ స్పియర్ మనం గీసేటప్పుడు బోర్డు మీద స్పియర్ కరెక్ట్ గా రాదురా. ముందు క్లారిఫికేషన్. హార్డ్ స్పియర్ అంటారా ఏదన్నా పక్కన టచ్ అయినా కూడా ఇదేమి కంప్రెస్ అవ్వదురా. అంటే ఇప్పుడు నీకు ఏదన్నా బాల్ తీసుకున్నా, రబ్బర్ బాల్, అది స్పియర్ అయినా కానీ పక్కన ఇంకో బాల్ పెట్టి ఒత్తేసారనుకోండి, అప్పుడు ఏముందంటే అది కంప్రెస్ అవుతుందిరా. లేదా క్రికెట్ బాల్ లాంటివి అనుకోండి, అవి కంప్రెస్ కావురా. అలా మీరు ఊహించుకోండి హార్డ్ స్పియర్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఫస్ట్ పాయింట్ వినండి. ఆటమ్స్ ఇలా ఒక ఆటం పక్కన ఇంకొక ఆటం తీసుకున్నారు అనుకుంటాం. వన్ ఆటం ఇంకొక ఆటం అడ్జస్టెంట్ అనుకున్నారా. ఈ 4 పెట్టాను రా. దీన్ని 1 డైమెన్షనల్ అరేంజ్మెంట్ అంటారా. 1 డైమెన్షనల్ అరేంజ్మెంట్, 1D అని రాశాను. దీన్ని ఒక రో అని కూడా చెప్తారు. రో, 1 రో. ఓకేనా? ఆ తర్వాత ఇంకోటి వెళ్ళారా. ఇప్పుడు ఇలా తీసుకుంటున్నారా. ఇందాకట్లా 4, ఇందాక కూడా ఒక మాట అన్నా, అన్ని ఈక్వలే. అది మనం గీసేటప్పుడు కొద్దిగా అన్ని ఈక్వలే, అన్ని స్పేస్ తెరా. ఇంకోటి ఇలా తీసుకున్నది, ఇంకొక రో. ఇది ఇంకో రోరా. ఓకేనా? ఇంకొక రో ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా? సరే, ఇంకో రో కూడా తీసుకుంటున్నాను రా. ఇది ఒక చిన్న క్లారిటీరా. ఇలా ఒకదాని మీద కోటే వెళ్ళదురా మనం గీసేటప్పుడు. జస్ట్ టచ్ అవుతాయిరా అంతే. ఇక్కడ కొద్దిగా పైకి వచ్చి 1 టచెస్ అనదర్ 1, అంతేగాని ఆక్యుపై చేయరు ఒకదాని మీద ఒకటి. ఓవర్ ల్యాపింగ్ ఉండదా. సరే, ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే లేయర్ అంటాం. లేయర్. ఇందాక ఇది ఇంతవరకు అయితే ఒక రోరా, ఒక లేయర్. ఓకేనా? లేయర్. సరే, అయిపోయిందిరా రాసుకోవడం. లేయర్ అంటే 2 డైమెన్షనల్ కింద లెక్క. 2 డైమెన్షన్. ఇప్పుడు నేను దీన్ని టైప్ 1 గా తీసుకుంటున్నారా. టైప్ 1. టైప్ 2 ఏం తర్వాత మాట్లాడదాం. టైప్ 1 ఏం చెప్తున్నానంటే ఉంటారు అందరూ, 1 row atoms on the other row atoms. ఏమన్నా చూడండి మళ్ళీ, 1 row atoms on the other row atoms. అంటే ఇదిగో ఇది ఉంది రో, దీనిపైన ఈ రో ఉందిరా, దీనిపైన ఈ రో ఉంది, దీనిపైన ఈ రో ఉంది. ఇది సరే. టైప్ 2 తీసుకుంటేరా, టైప్ 2 తీసుకున్నారా. ఇది ఒక రోరా, ఇది ఇంకొక రో, ఇది ఇంకొక రో, ఇది ఇంకొక రో. అయిపోయిందా? ఇందా నేను మీతో ఏమన్నాను, 1 row atoms are on the other row అని చెప్పాను. ఇప్పుడు నేను ఏమంటున్నాను చూడండి, 2nd row atoms are on the holes of the first row, లేకపోతే డిప్రెషన్స్ ఆఫ్ ఫస్ట్ రో. డిప్రెషన్స్ అంటే నేను చెప్తాను వినండి. ఈ రెండుకి మధ్యలో ఇది ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చింది చూడండి, దీన్ని డిప్రెషన్ అంటారు. డిప్. మళ్ళీ ఈ రెండింటికి మధ్య ఇక్కడ కీస్ మళ్ళీ మాట్లాడదాం. ఇది నా ఉద్దేశం. ఇందాక అన్నట్టు ఇదిరా, ఇదిరా. కొద్దిగా డయాగ్రామ్స్ మీకైనా నాకైనా అవి రావురా సరిగా. ఇదిరా. ఓకేనా? పక్కన మళ్ళీ ఇలా వస్తాయిరా. నెక్స్ట్ మళ్ళీ కావాలనుకోండి రా, ఇది ఇక్కడ వస్తుందిరా. కొద్దిగా చాక్ పీస్ అయితే కొద్దిగా బెటర్గా వచ్చేదిరా. ఇది ఓకేరా.
నేనేమన్నానంటే సెకండ్ రో ఆటమ్స్ ఆన్ ద డిప్రెషన్స్ ఆఫ్ ఫస్ట్ రో అన్నాను. సెకండ్ రో ఆటమ్స్ ఆన్ ద డిప్రెషన్స్ ఆఫ్ ఫస్ట్. మీరు పడుతుందా? ఇది మళ్ళీ థర్డ్ రో ఆటమ్స్ ఆన్ ద డిప్రెషన్స్ ఆఫ్ సెకండ్ రో. మళ్ళీ ఒకవేళ ఫోర్త్ రో తీసుకుని ఫోర్త్ రో ఆటమ్స్ ఆన్ ద డిప్రెషన్స్ ఆఫ్ ఇది. ఇది టైప్ 1, ఇది టైప్ 4. ఇది కూడా లేయర్, ఒక లేయర్, 2 డైమెన్షనల్. సరే అయిపోయిందా? చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ ఇన్ దిస్ లేయర్ 1 atom టచెస్ విత్ 4 other atoms. ఇప్పుడు ఇది చూడండి, ఇది తీసుకుంటాను నేను. 4 atoms టచ్ చేస్తుందా? 1 2 3 4 లింక్ వస్తుంది. ఇన్ దిస్ అరేంజ్మెంట్ ఇన్ ద లేయర్, ఆ లేయర్ లో 1 atom టచెస్ విత్ 4 other atoms. 1 atom 4 other atoms తో టచ్ అయిందిరా. అయిపోయిందా? అదే నువ్వు ఇక్కడ తీసుకున్నావు అనుకోండిరా, 1 atom టచెస్ విత్ 6 other atoms. చూడండి ఇంకోసారి, ఈ నేను టిక్ చేసిన ఆటం తీసుకున్నారా, 1 atom టచెస్ విత్ 6 other atoms. 6 other atoms తో టచ్ అవుతారా ఇన్ దట్ లేయర్, ఆ లేయర్ లో. సరేనా? ఇది 1 డైమెన్షన్ అన్నాను, ఇది 2 డైమెన్షన్ అన్నాను. ఇప్పుడు మనం 3 డైమెన్షన్ లోకి వెళ్ళాలి. 3D అరేంజ్మెంట్. 3D అరేంజ్మెంట్. దీని నుంచి ఒక 2 అరేంజ్మెంట్స్ తీసుకుంటారా, దీని నుంచి ఇంకో 2 తీసుకుంటాం. ముందు ఇది తీసుకుంటున్నారు టైప్ 1. ఏమని రాస్తుంటే యూజింగ్ టైప్ 1 ఇన్ 2 డైమెన్షన్. 2 డైమెన్షన్ లో టైప్ 1 తీసుకుంటున్నారు. టైప్ 2 తర్వాత మాట్లాడదాం. టైప్ 1 తీసుకున్నాం. ఒరే ఇక్కడ మనకి 4 స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ లో. సింపుల్ క్యూబ్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ఆ 3. ఇంకోటి హెక్సిపిరా, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. అది క్యూబ్ కాదురా, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. మర్చిపోయాను. అరే మీకు మొన్న ఒక 5 బిట్స్ ఇచ్చారా. సరే అవి అవుట్ ఆఫ్ సిలబస్ అయిన పక్కన పెడితే, ఆ డయాగ్రామ్స్ కనుక నీకు, అదే డయాగ్రామ్ అంటే డ్రా చేయడం కాదు, ఆ ఏబిసి దేనికి ఈక్వల్, లేకపోతే ఆల్ఫా బీటా గామా ఎలా ఉంటాయి అవి నీకు తెలిస్తే ఆ ప్రాబ్లమ్స్ చేయొచ్చురా. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే లాస్ట్ వీక్ లేకపోయినా పర్లేదు, ఈ వీక్ నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్తున్నానండి. అది యూజింగ్ టైప్ 1 రా. ఇప్పుడు ఏం చేయబోతున్నావు అంటే చూడండి ఒకసారి. ఇలా తీసుకుంటే ఒక రో అన్నావురా, ఇలా కాంబినేషన్ ఆఫ్ రోస్ తీసుకుంటే లేయర్ అన్నాం. అది 2 డైమెన్షన్. ఇప్పుడు 3 డైమెన్షన్ అంటే మరేం లేదురా, దీన్ని బేస్ చేసుకోనరా నంబర్ ఆఫ్ లేయర్స్ పెంచడం రా. అంటే దీనికి పైన కింద అట్లా లేయర్స్ పెంచుకుంటే వెళ్తే అదే 3 డైమెన్షన్. అందుకంటే ఏం లేదురా. మళ్ళీ ఇంకోసారి 1 లేయర్ కాకుండా మల్టిపుల్స్, అది 2నా లేకపోతే 5 10 అది వేరే విషయం, మనం ఏం చెప్పలేం. ఎప్పుడైనా 2 3 10 కూడా కాదురా, క్రోస్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి అక్కడ. సరే విషయానికి వద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఓకేనా నండి, దీన్ని తీసుకుంటా అన్నాను కదా జాగ్రత్తగా. ఇక్కడి నుంచి ఇప్పుడుదా నువ్వు పెద్దగా ఆలోచించాల్సింది లేదు, ఈజీగా అర్థమైందిరా. ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాలు కనుక జాగ్రత్తగా వింటే ఇక మనం వెళ్ళిపోవచ్చు ముందుకి. సరే చెప్పానా వినండి. దీంట్లో ఫస్ట్ పాయింట్ తీసుకుంటున్నారు అంటే, ఫస్ట్ పాయింట్ సెకండ్ లేయర్ ఆటమ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆన్ ఫస్ట్ లేయర్ ఆటమ్స్. మళ్ళీ ఇంకోసారి, సెకండ్ లేయర్ ఆటమ్స్ ఆర్ అన్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ లేయర్ ఆటమ్స్. అది అరేంజ్మెంట్ లో రాసుకోండి, పాయింట్ రాసేసుకోండి. నేను చెప్పేది 2-3 పాయింట్స్ చెప్తున్నా, అవి రాసుకోండి. సెకండ్ లేయర్, ఆ యొక్క థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ కూడా సిమిలర్. అంటే థర్డ్ లేయర్ ఆటమ్స్ ఆన్ సెకండ్ లేయర్, ఫోర్త్ లేయర్ ఆన్ థర్డ్ లేయర్. ఇంకా అంటే నువ్వు ఒకసారి ఊహించుకోండి, ఇవన్నీ ఫ్రూట్స్ అనుకున్నారా ఎట్లా ఉన్నాయి. ఇంకొక లేయరు ఇదే విధంగా వీటి మీద అరేంజ్ చేస్తాం, ఇంకో లేయర్ అదే విధంగా, ఇంకో లేయర్ అదే విధంగా, అట్లా లేయర్స్ పెరుగుతా వెళ్తారా. ఇది 3 డైమెన్షనల్ డయాగ్రామ్. ఓకేనా? దిస్ అరేంజ్మెంట్ గివ్స్ సింపుల్ క్యూబ్. డయాగ్రామ్ గీయడం కుదరదురా, అందుకని చెప్తున్నా, ఇమాజినేషన్ కావాలి. సింపుల్ క్యూబ్
ఈ అరేంజ్మెంట్ సింపుల్ క్యూబ్ ని ఇస్తారు. మళ్ళీ ఇంకోసారి దిస్ అరేంజ్మెంట్ గివ్స్ సింపుల్ క్యూబ్. దిస్ అరేంజ్మెంట్ గివ్స్ సింపుల్ క్యూబ్. ఏం చెప్తాంటే ఇదిగో ఇది, దీని మీద ఇంకో లేయర్, పైన ఇంకో లేయర్, పైన ఇంకో, అది సింపుల్ క్యూబ్. ఒక్కసారి ఆల్రెడీ మీకు చెప్పిన సింపుల్ క్యూబ్ తీసుకోండి. ఏం చెప్పాము, ఇలా ఉంటుందా ఇది, ఓకేనా? 4 కార్నర్స్ లో 4. ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఈ 4 తీసుకున్నారు, ఇదే తీసుకోండి, నో ప్రాబ్లం, ఏదో ఒక 4. అండ్ ఇది కాదు, ఇది 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 4 తీసుకున్నాం. 4 తీస్తే స్క్వేర్ లాగా వచ్చినాయి కదరా. ఇంకొక 4 తీసుకున్నారా, ఇంకో స్క్వేర్ ఇదిరా. ఈ యొక్క 4 ఇప్పుడు మీరు ఊహించుకోండి, కరెక్ట్ చేద్దాంరా. దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, 1 2 3 4 అంటే ఇందాక నంబర్లు కాదు, కొత్త నంబర్. ఈ 4 మీద 4, ఈ 4 ఒక లేయర్ రా, ఈ పైన 4 ఇంకొక లేయర్ రా, మళ్ళీ ఇంకోసారి పైన 4 ఇంకో లేయర్ రా అని నువ్వు అర్థం చేసుకోండి. ఇదిగో ఇది ఒక లేయర్ అయితే ఇదిగో పైన ఉన్న లేయర్, అంటే ఒక స్క్వేర్ ఒక లేయర్ కింద లెక్కరా, ఇంకో స్క్వేర్ ఇంకో లేయర్ కింద లెక్కరా. నువ్వు అదే అర్థం చేసుకోవాల్సింది. ప్లస్ నువ్వు డయాగ్రామ్ గీసినప్పుడు ఇదొక ఆటం ఇదొక ఆటం అని చెప్తున్నా కదా. యాక్చువల్గా అది సెంటర్, ఆటం సెంటర్. అంటే నా ఉద్దేశం ఏంటంటే రియల్గా అయితే ఇది ఎట్లా కాదురా, వరకు నేను మామూలుగా చెప్తున్నాను. ఇది ఒక ఆటం, బిగ్ ఆటం రా, ఇది బిగ్ ఆటం, ఇది బిగ్ ఆటం, ఇది బిగ్ 4, ఇక ఇలాంటి 4, కింద కూడా అంటారు 4. అలా అవి కనెక్ట్ అవుతాయిరా. అంటే ఇలా ఈ విధంగా ఒకదానికి టచ్, 1 టచెస్ విత్ అనదర్, ఒకటి ఇంకో దానికి టచ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం గ్యాప్ చూపిస్తున్నాం కాబట్టి నువ్వు ఊహించుకోండి ఎప్పుడైనా, దిస్ ఈజ్ సెంటర్ రా, అంతవరకే. ఇట్లా గీసేది మొత్తం సెంటర్ మాత్రమే. ఒరిజినల్ ఆటం ఎలా ఉంటుందని చెప్తున్నాను, మొత్తం ఉంటుంది. ఈ ఆటము 1 ఆటం టచెస్ విత్ అనదర్. ఇలా చెప్పాను, ఇక్కడ 1 టచెస్ విత్ అనదర్ అని. అది ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ అని ఒకటి చెప్పాలరా మనం. కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ టచెస్ విత్ 1 atom is known as coordination number. Number of atoms touches with 1 atom. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఇది చెప్పినప్పుడు నేను టిక్ చేసిన ఆటం తీసుకొని దీనికి ఈ లేయర్లో 4 టచ్ అవుతాయిరా అన్నాను, కరెక్టే. పైన ఒక లేయరు కింద ఒక లేయర్ పెడతారా, దీనికి పై లేయర్లో ఒక్కటే టచ్ అవుతుంది, దాని పైన ఏది ఉంటుందో అదే టచ్ అయిద్దిరా. అదేవిధంగా కింద లేయర్లో కూడా ఒకటే టచ్ అయిద్దిరా, దానికి కింద ఏముంటుందో. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను కోఆర్డినేషన్ నెంబర్ 6. ఏంటి 6 అంటే 4 ఇన్ ద సేమ్ లేయర్, అదే లేయర్లో 4, 1 above layer, 1 below layer, కోఆర్డినేషన్ నెంబర్ 6. మళ్ళీ ఇంకోసారి, ఇవి 4రా, దీని పై లేయర్లో 1, కింద లేయర్లో 1, మొత్తం కలిపి కోఆర్డినేషన్ నెంబర్ 6. సింపుల్ క్యూబ్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6 అని చెప్పాలి. ఇది ఎట్లా ఉంచే మనం ఈ డిస్కషన్ చేయాలిరా, కాసేపు ఉంచుదాం. అయిపోయిందా? ఇది రబ్ చేస్తున్నారా ఇంతవరకు? అయిపోయిందిరా. ఇందాక టైప్ 1 నుంచి అన్నా కదా, ఈసారి ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు కూడా టైప్ 1 రా. ఈయన టైప్ 1 అరేంజ్మెంట్ జాగ్రత్తగా పడుతున్నా. సెకండ్ లేయర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద డిప్రెషన్స్ ఆఫ్ ఫస్ట్ లేయర్. జాగ్రత్త సెంటెన్స్. ఇందాక ఏమన్నా సెకండ్ లేయర్ ఈజ్ టేకెన్ ఆన్ ద ఫస్ట్ లేయర్ ఎగ్జాక్ట్లీ అన్నాను. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇన్ టైప్ 1 అరేంజ్మెంట్ second layer is taken on the depressions of first layer. దాని అర్థం ఏంటో నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని మీద డిప్రెషన్ అంటే 4 మధ్యలో జంక్షన్ రా, ఇంక వేరే ఏం కాదు, 4 మధ్యలో జంక్షన్.
ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, అంటే కొద్దిగా పక్కన కరెక్ట్ గా ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ ఒక ఆటం, మళ్ళీ ఇక్కడ 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 అలా సెకండ్ లేయర్ వచ్చిందిరా. అంటే మీరు ఊహించుకోండి మైండ్ లో, గీయటం కుదరదని ఇందాక కూడా చెప్పాను. సెకండ్ లేయర్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. థర్డ్ లేయర్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ఫస్ట్ లేయర్. మళ్ళీ మూడో లేయర్ వస్తే ఇక్కడ ఫస్ట్ లేయర్ సిమిలర్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ లేయర్ సిమిలర్ అంటే ఇది దీని అంటే ఫస్ట్ పాయింట్ సెకండ్ లేయర్ ఆన్ ద డిప్రెషన్స్ ఆఫ్ ఫస్ట్ లేయర్, థర్డ్ లేయర్ సిమిలర్ టు ఫస్ట్ లేయర్. అంటే మళ్ళీ థర్డ్ లేయర్ వస్తే అంటే లేయర్ అంటారా, ఇగో ఈ యొక్క ఆటమ్స్ కదా, దీని మీద సెకండ్ ఉంటుందా, దీని మీద థర్డ్ ఉంటుందా. కానీ చూడటానికి మాత్రం థర్డ్ ఫస్ట్ లో ఎక్కడ ఉన్నాయి ఆటమ్స్ అక్కడికి వచ్చేస్తాయి. అయిపోయిందా? దిస్ అరేంజ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ బీసీసీ. దీన్నే బీసీసీ అంటారు, బాడీ సెంటర్డ్ క్యూబ్, బీసీసీ. ఒక్కసారి మీరు వినండి. ఆల్రెడీ నీకు బీసీసీ డయాగ్రామ్ తెలుసుగా, వినండి. అంటే బీసీసీ డయాగ్రామ్ మామూలుగానే క్యూబ్ గీస్తామరా. ఇది ఇది రెండోదిరా. ఈ ఒక 4 ఆటమ్స్, ఓకేనా. ఇది క్యూబ్ కదా, ఇంతవరకు వదిలేదు సింపుల్ గా, కానీ మధ్యలో ఒకటి వస్తారా. నేను చెప్తాను వినండి ఏంటో, దాని ఉద్దేశం ఏంటో. ఇప్పుడు రా ఇది ఉంది కదా, ఈ మధ్యలో ఒక ఆటం పెట్టామరా. ఈ ఆటం కర ఈ 4 టచ్ అవుతుంటాయిరా, ఈ 4 ఒక పాయింట్. ఆ తర్వాత అది సెకండ్ లేయర్ లో ఆటం రా, సెకండ్ లేయర్. మళ్ళీ థర్డ్ లేయర్ పెట్టాను చూడండి, దాంట్లో ఇంకొక 4 ఆటమ్స్ వస్తాయిరా దానిపైన. అంటే దాని కింద 4 ఉన్నట్టుగా థర్డ్ లేయర్ లో 4 ఉన్నట్టు. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఏమంటామంటే 8 అని చెప్తారు. 8 ఎలా సార్ అంటే గనక 4 ఇన్ ద సేమ్ లేయర్, సారీ 4 ఇన్ ద టాప్ లేయర్, 4 ఇన్ ద బాటమ్ లేయర్ లేదా బిలో లేయర్. ఇన్ దట్ లేయర్ ఆటమ్ డస్ నాట్ టచ్. ఆ లేయర్ లో దాని వేరే ఆటం టచ్ చేయదురా. మళ్ళీ ఇంకోసారి, ఆ లేయర్ లో వేరే ఆటం టచ్ చేయదు, దాని ఉద్దేశంగా వినండి. ఇప్పుడు ఇక్కడ పెట్టామన్నాను కదా ఆటం, ఇక్కడ ఆటం, ఈ రెండు ఒకదానికొకటి టచ్ చేయవరా. రాస్తున్నారు స్టేట్మెంట్, ఇన్ దట్ లేయర్ ఆటమ్ డస్ నాట్ టచ్. దాని పై లేయర్ లో ఒక 4 టచ్ అవుతాయి, కింద లేయర్ లో. ఓకేనా. ఒరే మీకు నిన్న ఒక క్వశ్చన్ వచ్చిందిరా, నేను సొల్యూషన్ పెట్టింది ఆ క్వశ్చన్కి. గ్యాప్ బిట్వీన్ ద ఆటమ్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద అదే ఎంటీ గ్యాప్ బిట్వీన్ అని, అదే 0.135 అంత క్యాలిక్యులేషన్ చేసి పెట్టాను. అదేరా ఇన్ దట్ లేయర్ ఆటమ్ డస్ నాట్ టచ్ అని చూడండి, అది ఆ గ్యాప్ అక్కడ నీకు వచ్చేది. అంటే దాని అర్థం ఏంటంటే దీనికి ఈ 4 టచ్ అవుతాయిరా, కింద ఉన్న 4 టచ్ అవుతాయి. దీని పక్కన ఇంకొక యూనిట్ సెల్ ఇలా ఉండొచ్చు, కానీ ఈ ఆటం ఇక్కడ ఉండే సెంటర్ ఆటంతో టచ్ అవుతారా. అది ఆ లేయర్ లో ఆటం టచ్ అవుతుంది. దాన్ని మీకు నిన్న బిట్గా ఇచ్చారా. ఓకే, గుర్తొస్తుందా. బీసీసీలో A-2R అని R వాల్యూ ప్లేస్ లో √3a/4 అని రాసి క్యాలిక్యులేషన్ చేశాను చూడండి, అదిరా. ఫస్ట్ ఇన్ దట్ లేయర్ 1 ఆటం డస్ నాట్ టచ్ విత్ అనదర్. సరేనా. ఇది కోఆర్డినేషన్ నెంబర్ 8 అంటారా బీసీసీ. కాబట్టి ఈ టైప్ 1 అరేంజ్మెంట్ తీసుకుంటా మనం సింపుల్, అదేవిధంగా బీసీసీని తీసుకుంటారా. అంటే బీసీసీ వస్తాయి. అయిపోయిందా. రైట్, ఇంతవరకు ఇదిరా. ఇందా చెప్పాను కొద్దిగా చిన్న కదా. ఇప్పుడు జాగ్రత్తమ్మ, 3-dimensional arrangement from type 2 in 2-dimensional. దీని నుంచి రా
దీని నుంచి 3 డైమెన్షన్ తీసుకురావాలిరా. దీని నుంచి ఇక్కడ 2 వస్తాయి ముందుగానే చెప్తున్నాను. ఒకటి ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటాం, ఇంకోటి హెచ్సిపి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటాం. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ క్లియర్గా అర్థమైంది. అంటే దీని నుంచి దాని కన్వర్షన్ ఎట్లనో, ఫేస్ సెంటర్ మాత్రం డైరెక్ట్ రాదు, ఎందుకంటే అది డైగోనల్గా చూడాలంటాడు. అది చాలా కాంప్లికేటెడ్. సరే విషయానికి పోదాం. అంటే లాజిక్ అర్థమైంది, జాగ్రత్త. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ టైప్ 2 అరేంజ్మెంట్ నుంచే కదా మనం తీసుకురావాలంటే 3D తీసుకొస్తామని చెప్తున్నాం. ఇది 2Dలో టైప్ 2 రా. సరే ఒకసారి అందరూ వినండి, నేను ఏం చెప్పబోతున్నాను. ప్రస్తుతానికి ఈ లేయర్లో రా, టైప్ 2లో దట్ లేయర్ కంటైన్స్ 2 types ఆఫ్ డిప్రెషన్స్. 2 రకాల డిప్రెషన్స్ ఉన్నాయి. 2 types ఆఫ్ డిప్రెషన్స్ చిన్నాను, 2 రకాల డిప్రెషన్స్ ఉన్నాయిరా. 2 రకాలు. ఏంటి ఆ 2 types ఆఫ్ డిప్రెషన్స్ అంటారా? వినండి అందరూ, చెప్పానా? 2 atoms in the bottom layer, 1 atom bottom row, 1 atom in the top row. మళ్ళీ ఇంకోసారి 2 atoms in the bottom row, 1 atom in the top row. చూడండి, ఇదిరా, ఇది ఈ మధ్యలో అంటే 3 atoms మధ్యలో ఒక డిప్రెషన్ వచ్చిందిరా. ఈ 2 కింద ఇది పైది, ఇది ఒకటిరా. అంటే నేను దీన్ని మీకు ఎక్స్ అనే పేరు పెడుతున్నారా. ఇది ఎక్స్ కనిపించలేదని నేను చెప్పాను. మళ్ళీ ఇది కూడా ఈ 2 ఇది మీ కింద కూడా చెప్పాను, ఒకదాని కూడా టచ్ అవుతారా అని. మళ్ళీ ఇక్కడ ఎక్స్ అని పెడుతున్నారా. ఈ 2 ఇది ఎక్స్ రా. వై ఎక్కడ వచ్చింది అంటారా? 2 atoms in the top row, ఇది ఇలాగా, 1 atom in the bottom row, ఇది ఇదిరా. ఈ 2 ఇది వైరా. మళ్ళీ 2 atoms in the top row, 1 atom in the bottom row, ఇది ఇదిరా వై. 2 atoms in the top row, 1 atom in the bottom row, ఇది వై. కొద్ది మీకు అర్థం కావడం కోసరా ఈ సిడి బెట్టి గీస్తున్నారు, కొద్ది నీట్గా కనిపించింది. ఓకేనా? మీ ఇష్టం పెట్టి గీసుకోండి, మీ ఇష్టం వచ్చిన మీరు కూడా నీట్గా ఉంటుందని నేను గీస్తున్నాను. నా అంత నీట్గా మీరు ఇప్పుడు డ్రా చేయగలరా? కాయిన్స్ పెట్టి గీసుకుంటారా, లేకపోతే మీ ఇష్టం. గర్ల్స్కి అయితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కొద్దిగా. ఇదిరా, ఒరే ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా నష్టమే లేదురా, పాయింట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, అంటే నేను ఎంత టైం తీసుకున్నానంటే దీంట్లో ఎంత కీ పాయింట్ ఉందో అర్థం చేసుకుంటా. ఏది మళ్ళీ ఆ రఫ్ డయాగ్రామ్లో క్లారిటీ రాదేమని చెప్పి ఇస్తున్నారు. 1 minute. ఓ రకంగా చెప్తే చాప్టర్ మొత్తం అర్థం అవటం ఇక్కడే ఉందరా. చూడరా, ఇది పెట్టి చేస్తుంటే ఎంత కష్టం అవుతుందో. మనం మామూలుగా ఇస్తే ఏముంటుందిరా, ఏం రాదు, అన్ని గోల గోల కొత్త ఇందాక వచ్చినట్టే.
సరేరా. నేను ఇసిరేయలేదురా, అక్కడ పడిద్ది అనుకుంటే అది పడుతుంది. సరే విషయానికి వద్దాం. నేను ఇందాక అందరా ఇదిరా, ఇది ఎక్స్ హోల్ అనుకున్నావురా, ఇది కూడా ఎక్స్ ఎరా, ఇది ఎక్స్. కింద లేయర్ రోలో 2 ఆటమ్స్, లేయర్ కదా రో, బాటమ్ లేయర్ 2 ఆటమ్స్, టాప్ లేయర్ 1 ఆటమ్. ఇది ఎక్స్ ఎక్స్ ఎక్స్, ఇది వై వైరా. ఇంకా తీసుకోవచ్చు ఇలా వస్తుంది. ఇంకా నెక్స్ట్ కూడా వస్తాయి పైన కూడా, ఒక 1 మినిట్. ఎరా అయిందా? సరేరా, జాగ్రత్త అమ్మా, నేను చెప్పే ఒక పాయింట్ వింటారా? ఇది ఫస్ట్ లేయర్ కదా, సెకండ్ లేయర్ ఆటమ్స్, ఓకేనా, ఆర్ అరేంజ్డ్ ఆన్ 1 type of depressions and second type of depressions not possible. అంటే ఏదో ఒక టైప్ మీద అరేంజ్ చేయాలరా, సెకండ్ టైప్ మీద అరేంజ్ చేయడం కుదరదు. మళ్ళీ ఇంకోసారి, సెకండ్ లేయర్ ఆటమ్స్ అరేంజ్డ్ ఆన్ 1 type of depressions, ఓకేనా, ఆన్ ద సెకండ్ టైప్ నాట్ పాసిబుల్. దాని మీనింగ్ ఏదో నేను చెప్తాను వినండి. ఇప్పుడు రండి, దీని మీద ఒక ఇది ఇదిరా, దీని మీద ఆటమ్స్ పెట్టినవరా, చూడండి అందరూ, వర్క్ జస్ట్ ఇమాజినేషన్ గా ఇలా పెట్టామరా. పెట్టిన తర్వాత ఇది అయిపోయిందా, ఇక్కడ పెడతాంరా, ఇక్కడ పెడతాం. మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెట్టాలరా, ఇది ఇలా ఇలా ఇలా. అప్పుడు దీని మీద పెట్టడం వీలవుతురా. కాబట్టి మళ్ళీ ఇంకోసారి, సెకండ్ లేయర్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ఎనీ 1 type of depressions, ఎనీ 1 type, ఓకేనా. సెకండ్ లేయర్ ఏదో టైప్ మీద అరేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. రెండో దాని మీద అరేంజ్ చేయడం వీల్లేదు, ఓకేనా. అయిపోయింది కదా. మీరు ఇప్పుడు ఇందాక కూడా చూపించిన ఎలా పెడతారంటే, ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ పెట్టలేమరా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ, ఇట్లా పెట్టుకుంటూ రావచ్చు, పాసిబుల్. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ గురించి చెప్పాను రా, సెకండ్ లేయర్ గురించి చెప్పాను. ఇక థర్డ్ దగ్గర తేడా వస్తారా, మీరు జాగ్రత్త వింటారా, వింటారా? ఇఫ్ ద థర్డ్ లేయర్ ఈ సిమిలర్ టు ఫస్ట్ లేయర్, థర్డ్ లేయర్ కనుక ఫస్ట్ లేయర్ కి సిమిలర్ అయితే, దెన్ దిస్ అరేంజ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ హెచ్సిపి. ఆ అరేంజ్మెంట్ ని మనం హెచ్సిపి అంటారా, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్. మళ్ళీ ఇంకోసారి, if third layer is similar to first layer, then it is known as HCP. మళ్ళీ వింటారు అందరూ, this is first layer, second layer on 1 type of holes, ఏదో ఒక టైప్ ఆఫ్ హోల్స్ మీద సెకండ్ లేయర్. థర్డ్ లేయర్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ఫస్ట్ లేయర్. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, ఇది ఫస్ట్ లేయర్ కదా, ఇక్కడ 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 సెకండ్ లేయర్ వచ్చింది. మళ్ళీ థర్డ్ లేయర్ ఎలా వచ్చింది అంటే, ఇది ఎగ్జాక్ట్లీ దీని మీద. థర్డ్ లేయర్ ఇక్కడ ఉంటుందిరా, సెకండ్ మీద థర్డ్ ఉంటుందిరా, అందుట్లో డౌట్ లేదు, జాగ్రత్త. సెకండ్ మీద థర్డ్ ఉంటుంది, కానీ ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఎలా ఉందో అలా ఉంటుంది. ఇది కూడా అంతేరా, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే, అలా వస్తుందిరా, ఓకేనా. రైట్, అందరు క్లియర్ ఆ పాయింట్. అందుకని దీన్ని ఏమంటారంటే హెచ్సిపికి ఇంకో పేరు రా, ఏబి 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 స్వాన్ అరేంజ్మెంట్ అంట. అంటే లేదు, ఏ అనేది ఒక లేయరు, బి అనేది ఇంకో లేయరు, మళ్ళీ మూడో లేయర్ ఏ అయిందిరా. ఎందుకంటే సిమిలర్ టు అరేంజ్మెంట్, సిమిలర్ టు ఫస్ట్ లేయర్ అన్నాక థర్డ్ లేయర్ అరేంజ్మెంట్ సిమిలర్ టు, అంటే ఆటోమేటిక్గా ఫోర్త్ లేయర్ ఏమవుతుంది, సిమిలర్ టు సెకండ్ అవుతుంది. మళ్ళీ ఫిఫ్త్ సిమిలర్ టు ఫస్ట్, అది ఏమంటుందని హెచ్సిపి అరేంజ్మెంట్ అంటారు, ఓకేనా. ఒక్క నిమిషం, కొద్దిగా మీకు హెచ్సిపి అరేంజ్మెంట్ డయాగ్రామ్ కూడా చూపిస్తారా, క్లారిటీ వస్తుంది చూస్తే. హెచ్సిపి ఎలా గీస్తామంటారా, ముందు గీస్తా మాట్లాడదాం. ఇదేగా హెక్సాగోన్ అంటే, బెంజమిన్ టైపే కదా హెక్సాగోన్ అంటే. ఇదిగా ఇదొకటిరా, ఇంకో హెక్సాగోన్ ఇక్కడ గీస్తున్నారు, ఓకేనా.
మధ్యలో ఒకటిరా, ఇక్కడ ఒకటి. మరి ఇక్కడ ఇక ఓకేనా, ఆటమ్స్ 6 కార్నర్స్. ఇవిరా 6 కార్నర్స్ లో ఆటమ్స్. ఇప్పుడు రా ఒకసారి వినండి. దీంట్లో ఇది ఎలాంటిది ఇది చూడండి, అర్థమైంది. ఇందాక ఈ మధ్యలో ఒక ఆటం క్లిక్ చేసి దాని ముందు 6 ఉన్నాయిరా, 1 2 3. ఇది కూడా ఈ సెంటర్ లో ఇదిగా, దీని చుట్టూ 6 ఇదిరా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి లేయరు, ఇది బీరా, మళ్ళీ ఇది ఏరా, మధ్యలో బి ఇంకా నేను గీయలేదురా, ఇప్పుడు గీద్దాం. బి మధ్యలో బి ఎలా ఉంటుందంటే ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది, అంటే 3 ఆటమ్స్ ఉంటాయిరా. ఒక్క నిమిషం, దీన్ని వర్క్ ఏం లేదు, యాక్చువల్గా ఏమి ఉండవు, ఒక కలపటం కోసం నేను ఈ పని చేస్తున్నాను. ఇది కూడా ఈ రెండు కలపండి. ఇది యూనిట్ సెల్ కింద తీసుకున్నారు. ఇది పక్క వచ్చింది కదా, ఇక్కడ రావాలి. ఈ టాప్ రా, ఈ బాటమ్ రా, అంటే నా ఉద్దేశం ఇది. ఇక్కడ గెలిపాను, ఇది కూడా ఇక్కడ గెలిపాను. సేమ్ ఇదిరా, ఇదిరా. ఇప్పుడు దీన్ని హెచ్సిపి అని చెప్తారు. ఏం చెప్తాం బోర్డు మీద? హెచ్సిపి అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ చెప్పాలి మనం. కోఆర్డినేషన్ నంబర్ ఓకే, ఎలా చెప్తామండి కోఆర్డినేషన్ నంబర్? ఇక్కడ 12గా చెప్తారా కోఆర్డినేషన్ నంబర్? 12. 3 బిలో లేయర్, 6 ఇన్ ద సేమ్ లేయర్, 3 అబోవ్ లేయర్. 3 బిలో లేయర్ అంటున్నాను, 6 సేమ్ లేయర్, 3 అబోవ్ లేయర్. ఇది ఎలా అవుతుంది సార్ అంటే, ఇందాక ఈ డయాగ్రామే చూడండి. ఇలా 6 ఉన్నాయి కదమ్మా, చుట్టూ 6 ఉన్నాయి. తర్వాత 3 అబోవ్ లేయర్, 3 బిలో లేయర్ అంటే ఇందా మీతో నేను చెప్పాను, వినండి ఒకసారి. ఇప్పుడు ఇది తీసుకుందాంరా, ఓకేనా? దీనికి ఓకేనా అంటారా? ఏదో ఒక ఆటం తీసుకుందాం, నీ ఇష్టం, ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. ఇది సెలెక్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు దీనికి ఏమైందంటే, ఈ లేయర్లో నీకు కనిపిస్తుంది 4 ఎరా, ఇది 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 ఇది, అలా ఇంకో పైన ఇంకో 2 ఉంటాయి, మొత్తం 6 ఈ లేయర్లో. డిప్రెషన్స్ మీద లేయర్ వచ్చింది చూడండి, చూడండి. ఇందాక నేను ఎక్స్ మీద పెట్టమన్నా కదా, ఇక్కడ ఒకటి వచ్చింది రావటం, ఇక్కడ ఇంకోటి వచ్చింది పై లేయర్లో, ఇక్కడ ఇంకోటి, అంటే మొత్తం పై లేయర్లో 3 టచ్ అవుతారా, అదేవిధంగా కింద లేయర్లో కూడా 3 టచ్ అవుతారా. ఇది ఇమాజినేషన్ రావాల్సిందిరా. 6 ఈ లేయర్లో, 1 2 3 4, ఇంకో 2 ఉండాలన్నాడు, ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత డిప్రెషన్స్ మీద ఉన్నది ఇదిగో, ఈ ఎక్స్ మీద ఉన్నది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది పై లేయర్లో, ఇక్కడ ఒకటి ఉంటుంది, మళ్ళీ కింద లేయర్లో అట్లానే ఇంకో 3 వస్తాయిరా. కాబట్టి నేను ఏంటంటే 6 ఇన్ ద సేమ్, అంటే ఇక్కడ డయాగ్రామ్ ఇలా చూసుకోండి, ఇదిరా ఈ లేయర్ అనుకోండి, ఇది 6 రా, ఇగో కింద ఉన్నాయి 3 రా, మళ్ళీ ఇంకా కావాలంటే నెక్స్ట్ ఇంకోటి పైన ఉంటుందిరా, ఇంకో 3, అంతే కదా. 6 3 6 3 అలా వెళ్తాయిరా. కాబట్టి మొత్తం 12 అవుతాయిరా. ఓకేనా? మీకు గుర్తుందరా, మొన్న సింపుల్ క్యూబ్లో, అదేవిధంగా బీసీసీలో, ఎఫ్సిసిలో యాక్చువల్ నంబర్ చెప్పాను. సింపుల్లో 1, బీసీసీలో 2, ఎఫ్సిసిలో 4. హెచ్సిపిలో మీకు చెప్పలేదురా, ఆ రోజు కూడా అన్నాను, తర్వాత చెప్తానని. యాక్చువల్ నంబర్ రా జెడ్, ఇక్కడ 6 రా. ఎలా వచ్చిందో 6 రానండి. ఇక్కడ 12 కార్నర్స్ రా, ఇది కూడా ఈ పైన ఒక 6 కార్నర్స్, కింద ఒక 6 కార్నర్స్, కావాలంటే రాసుకోండి పక్కన 12 కార్నర్స్. కంట్రిబ్యూషన్ 1/2 రా, జాగ్రత్త. క్యూబ్లు అయితే కనుక 1/6 రా. క్యూబ్లు అయితే కార్నర్ కంట్రిబ్యూషన్ 1/8 రా, హెచ్సిపిలో మాత్రం 1/6 రా. 12 ఉన్నాయి అన్నాను కార్నర్స్. ఇది చూడండి, 1 2 3 4 5 6, కింద కూడా అంతే. ఓకేనా? ప్లస్ కార్నర్స్ లో అయిపోయింది కదా. ఇది ఫేస్ సెంటర్, 2 ఫేస్ సెంటర్, 12 కార్నర్స్ 2 ఫేస్ సెంటర్. ఫేస్ సెంటర్ మాత్రం 1/2 కంట్రిబ్యూషన్, 2 × 1/2. ఇదిగో ఈ మధ్యలోది, ఈ మధ్యలోదిరా. ఈ 3 సెంటర్ లో ఉన్నట్టు బాడీ సెంటర్ లాగా 3 × 1, 3 × 1. ఈ మొత్తం యాడ్ చేసుకొని మీకు 6 వచ్చింది. ఓకేనా?
మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందా 6 వస్తుందా. యాక్చువల్ నెంబర్ 6. ఓకేనా. 12 కార్నర్స్ అని చెప్తున్నాను, 2 ఫేస్ సెంటర్ అని చెప్తున్నాను, 3 అని బాడీ సెంటర్. మొత్తం ఇదిలా ఉంది. అరే ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి ఏ. మళ్ళీ అంటే ఏం చెప్పాను మళ్ళీ వినండి. ఫస్ట్ లేయర్ ఓకేరా, సెకండ్ లేయర్ ఆన్ వన్ టైప్ ఆఫ్ హోల్స్ ఆఫ్ ఫస్ట్ లేయర్ అని చెప్పాను. థర్డ్ లేయర్ సిమిలర్ టు ఫస్ట్ లేయర్ అని చెప్పేసాను. అందుకని ఏబి ఏ అని చెప్పినారు. అయిపోయిందా ఇంటర్ అరేంజ్మెంట్ హెచ్సిపి. ఓకే అందరికి. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అని చెప్పాను, 12 అని చెప్పాను. 6 ఆ లేయర్ లో 3 3. దీంట్లో రెండో పాయింట్ చెప్పుకున్నారు. వినండి. అంటే టైప్ 1కు 2 పాయింట్స్ ఉన్నాయి, టైప్ 2కు 2. టైప్ 1కు 2 ఏంటంటే ఒకటి సింపుల్ క్యూబ్, ఒకటి ఏమన్నా బీసీసీ. టైప్ 2కు 2వ పాయింట్ అని చెప్తున్నాను. సెకండ్ పాయింట్ అయిపోయిందా. ఇందా మీతోటి ఏం చెప్పానంటే థర్డ్ లేయర్ ఈ సిమిలర్ టు ఫస్ట్ లేయర్ అని చెప్పాను కదా. అయిపోయిందా. ఇప్పుడేం చెప్తున్నాను చూడండి, మళ్ళీ నీకు వచ్చి చెప్తున్నారా. సెకండ్ లేయర్ ఆన్ వన్ టైప్ డిప్రెషన్. అయిపోయిందా. జాగ్రత్త, తేడా ఇక్కడే ఉంది. థర్డ్ లేయర్ ఆన్ సెకండ్ టైప్ డిప్రెషన్స్. వినపడదా మీకు? సెకండ్ టైప్ డిప్రెషన్స్. ఫోర్త్ లేయర్ సిమిలర్ టు ఫస్ట్ లేయర్. తేడా ఏంటి ఇప్పుడు వినండి, నేను చెప్తాను. ఇందాకర ఈ ఎక్స్ హోల్స్ మీద సెకండ్ లేయర్ ఉందనుకున్నాం, మొత్తం ఉంటాయి ఇవన్నీ కూడా. మళ్ళీ సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ వస్తుంది చూడండి, అది వై డిప్రెషన్స్ మీద ఉంటారు. అంటే ఫస్ట్ లేయర్ చూసినప్పుడు వై డిప్రెషన్స్ మీద అది వచ్చింది. ఫోర్త్ లేయర్ ఏమవుతుందంటే ఫస్ట్ లేయర్ సిమిలర్ అవుతుంది. ఫోర్త్ లేయర్ ఫస్ట్ లేయర్ సిమిలర్. వినపడుతుంది అందరికి? అది అప్పుడు ఈ అరేంజ్మెంట్ ఏమంటాం అంటే ఏబిసి 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 సో ఆన్ అరేంజ్మెంట్. ఇందాక ఏబి కదా, అంటే ఏంటంటే ఫస్ట్ లేయర్ కి సెకండ్ లేయర్ కి ఈక్వాలిటీ రాదు, థర్డ్ కూడా రాదు, ఫోర్త్ కి వచ్చింది. ఎందుకంటే సెకండ్ లేయర్ ఎక్కడ ఉంది, వన్ టైప్ ఆఫ్ డిప్రెషన్స్, థర్డ్ లేయర్ అనదర్ టైప్ ఆఫ్ డిప్రెషన్స్, ఫోర్త్ లేయర్ మాత్రం సిమిలర్ టు ఫస్ట్ లేయర్ ఏబిసి. దీన్నే వాడు ఏమంటా అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటారు, ఎఫ్సిసి ఆర్ క్యూబిక్ క్లోజ్ టైప్. ఈ రెండు వర్డ్స్ మీకు తెలుసు. దీన్నే ఇంకొక నేమ్ రాయింది. ఇంతకుముందు ఇది చెప్పాలి, ఇప్పుడు ఇది చెప్తున్నాం, ఎఫ్సిసి. అయితే దీని కోఆర్డినేషన్ నంబర్ ఇది కూడా 12 వేరా కోఆర్డినేషన్ నంబర్, ఇందాక వచ్చింది. కానీ తేడా ఏం చెప్తా అంటే 4 ఇన్ ద సేమ్ లేయర్, 4 ఇన్ ద టాప్, 4 ఇన్ ద బాటమ్, ఇట్లా చెప్తారు. అయితే ఇందా నేను ఏమన్నానంటే ఎఫ్సిసి చూసేటప్పుడు డైరెక్ట్ ఇట్నే చూసాడరా, అందుకని మీకు లేయర్స్ రాస్తాను ఇట్లా. దీన్ని అలా చూడడరా, డైగానల్ గా చూస్తాడు, అందుకని ఇలా రాస్తాడు 4 4 4. ఆ డైగానల్ గా చూడటం కూడా సరే. ఇప్పుడు వరకు వర్డ్ చెప్పాను నేను, మీకు టెక్స్ట్ బుక్ లో ప్రింటెడ్ గా డయాగ్రామ్ వేసి ఉంటుంది కదా, ఒకసారి చూడండి ఒక. అంటే ఎఫ్సిసి సరే ఇవే ఒక ప్రింటెడ్ డయాగ్రామ్ చూస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది కదా అని. నేనేమన్నానంటే మీతోటి హెచ్సిపికి అయినా కోఆర్డినేషన్ నంబర్ 12 ఎఫ్సిసి మర్చిపోద్ది ఇంకెప్పటికీ. హెచ్సిపి ఏమన్నా ఏబి టైప్, ఎఫ్సిసి ఏమన్నా ఏబిసి ఏబిసి టైప్. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయిపోయిందా ఇది. సో దాదాపు ఇందానే అన్నాను చూడండి. ఇప్పుడు ఈ 45 మినిట్స్ క్లాస్ వినకపోతే సాలిడ్ స్టేట్ ఖచ్చితంగా ఇబ్బంది పడతారా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఎవడైనా వినకపోతే కనీసం వీడియో పెట్టించుకొని నేను మనండి. ఓకేనా. ఇదిరా అయితే ఇక్కడ వచ్చిన పాయింట్ వినండి, రబ్ చేస్తున్నా. ఒక 5 మినిట్స్ దాకా ఆపుతారా, కొద్దిగా పేపర్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందిరా ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇన్ ఎఫ్సిసి
దీన్నే సిసిపి అంటాం కదా. ఒక వర్డ్ తీసుకొస్తున్నారు, టెట్రాహైడ్రల్ వాయిడ్. టెట్రాహైడ్రల్ వాయిడ్ సింపుల్ గా టీవీ అని రాసుకుంటారు. వాయిడ్ అంటే హోల్ రా, విఓఐడి వాయిడ్. ఆక్టాహైడ్రల్ వాయిడ్, ఆక్టాహైడ్రల్ వాయిడ్. ఓవి అని రాస్తున్నారు. వాయిడ్ అంటే ఏం చెప్తున్నాను, హోల్ అని. అది నేను చెప్తుంది ఎఫ్సిసిలో ఫేస్ సెంటెడ్ క్యూబిక్, ఫేస్ సెంటెడ్ క్యూబిక్. ఇంతకీ టెట్రాహైడ్రల్ వాయిడ్ అంటే ఏంటి? మరేం లేదురా, వింటారా? వాయిడ్ ఫార్మ్డ్ బిట్వీన్ 4 ఆటమ్స్ అరేంజ్డ్ టెట్రాహైడ్రల్. 4 ఆటమ్స్ టెట్రాహైడ్రల్ గా అరేంజ్ అయినప్పుడు వాటి మధ్యలో వచ్చే వాయిడ్ ఏమంటే టెట్రాహైడ్రల్ వాయిడ్. రాస్తున్నారా? వాయిడ్ ఫార్మ్డ్ బిట్వీన్ 4 ఆటమ్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ టెట్రాహైడ్రల్. రాయడం అయిపోయినా దాన్ని చెప్తాను. మీరు ఒక్కసారి వినండి అమ్మా. ఇప్పుడు ఈ ఎక్స్ ఉంది కదరా, ఈ ఎక్స్రా పై నుంచి ఒక ఆటం పెట్టాం అనుకున్నాం. ఈ 3 ట్రయాంగిల్లో ఉన్నట్టు చూసుకోండి అందరూ. కరెక్ట్ అని దిస్ ఆటం, దిస్ ఆటం, దిస్ ఆటం సెంటర్స్ కనెక్ట్ చేస్తే ట్రయాంగిలే కదరా. ఇక్కడ ఈ మధ్యలో వస్తుంది. కాకపోతే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఇది కాదురా, ఇది ట్రయాంగిలే. ఇదిగో ఇది, ఈ మూడింటికి పైన ఎక్స్ అనే హోల్ మీద కనుక ఒక ఆటం పెడితే అప్పుడు టెట్రాహైడ్రల్ అవుతుంది. ఇది టెట్రాహైడ్రల్ వాయిడ్. మరి ఆక్టాహైడ్రల్ వాయిడ్ ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 6 ఆటమ్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఆక్టాహైడ్రల్. ఇంకోసారి, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 6 ఆటమ్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఆక్టాహైడ్రల్. ఆక్టాహైడ్రల్ కదా. దాన్ని ఎలా చూపిస్తామంటే, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఇదిగా ఇంకో ట్రయాంగిల్ ఎలా గీస్తాం ఆపోజిట్ లో, ఇలా. వాటి మధ్యలో ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు, ఆక్టాహైడ్రల్ వాయిడ్ అంటారు. అంటాం ఆక్టాహైడ్రల్ వాయిడ్. ఒక్క నిమిషం వినండి మీకు అర్థం కావాలంటే. దిస్ ఆటం, దిస్ ఆటం, దిస్ ఆటం ఇలా ఉన్నాయి కదా 3 ఆటమ్స్. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ దీని పైనుండే లేయర్లో రా, జాగ్రత్త, పైనుండే లేయర్లో ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, ఈ 3 ట్రయాంగిల్లో ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి దిస్ 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 వై అని చెప్తున్నారు కదా, దీని పైనుండే దాంట్లో ఎక్స్ మీద ఒక ఆటం, ఎక్స్ ఇక్కడ ఇంకోటి. ఈ మూడింటికి మధ్య ఈ 3 ఆపోజిట్. ఈ మూడింటి ఈ ట్రయాంగిల్ ఇదిగో ఇది అనుకుంటే, ఈ ఆపోజిట్ ట్రయాంగిల్ పైనుంచి చూస్తే ఆ మధ్యలో వచ్చేదాన్ని ఏమంటారు, ఆక్టాహైడ్రల్ వాయిడ్ అంటారు. ఏమంటాం, ఆక్టాహైడ్రల్ వాయిడ్. ఓకేనా? ఇది అయితే ఈ ఎఫ్సిసిలోరా వింటారా, వేర్ ద టెట్రాహైడ్రల్ వాయిడ్స్, ఎక్కడ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఉంటాయని ఒకటి, వేర్ ద ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ నేను చెప్తాను వినండి. ముందు ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ అనేది చెప్తున్నారు. ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ జాగ్రత్త. వన్ బాడీ సెంటర్, ఒక బాడీ సెంటర్ లో ఉంటుంది. 12 ఎడ్జ్ సెంటర్స్, 12 ఎడ్జ్ సెంటర్స్. ఇంకోసారి ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఒక బాడీ సెంటర్ లోనూ ఒక 12 ఎడ్జ్ సెంటర్ లో ఉంటాయి. ఎప్పుడు ఎఫ్సిసి డయాగ్రామ్ చూస్తే, ఎఫ్సిసి డయాగ్రామ్ చూస్తే, ఎఫ్సిసి డయాగ్రామ్ అంటే ఇట్లా చూడటం కాదురా. ఒకసారి మీకు క్లారిఫై చేస్తాను నేను. మీకు ఎఫ్సిసి యూనిట్ సెల్ ఏం చెప్పానో వినండి అందరం. 8 కార్నర్స్, ఇందాక కూడా అందుకనే చెప్పింది క్యూబ్ గురించి. 8 కార్నర్స్, 6 ఫేస్ సెంటర్స్ రా, 6 ఫేస్. అది ఎఫ్సిసి రా. అయిపోయిందా? దాంట్లో ఇప్పుడు ఊహించుకోండి 12 ఎడ్జెస్ అని అనుకోండి. ఎడ్జ్ సెంటర్ని వైడ్ గా తీసుకుంటారా, 12 వైడ్స్. అసలు కంప్లీట్ క్యూబ్ మధ్యలో ఉంటుంది చూడండి, అది. అయితే ఇప్పుడు ఈ ఆక్టాహైడ్రల్ వాయిడ్ యాక్చువల్ నంబర్ ఏమవుతుందంటారా, ఇంతకుముందు ఆటం యొక్క యాక్చువల్ నంబర్ చెప్పాను. ఇప్పుడు ఆక్టాహైడ్రల్ వాయిడ్ యాక్చువల్ నంబర్ ఏమవుతుందంటారా, 1 బాడీ సెంటర్ అన్నాగా ఇది కంప్లీట్ రా. 12 ఎడ్జ్ సెంటర్స్ మీకు తెలుసురా. ఎడ్జ్ సెంటర్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంతరా, 1/4 రా. గుర్తొచ్చిందా? ఈ రెండు కలిపితే 4. ఆక్టాహైడ్రల్ వాయిడ్ యొక్క యాక్చువల్ నంబర్ ఎంత అంటే 4 రా. యాక్చువల్ నంబర్ ఎంత, 4. అయిపోయిందా? నెక్స్ట్ అయిపోయిందా?
ఇదే విధంగా టెట్రాయిడన్ వాయిడ్ అంటే ఏంటి? టెట్రాయిడన్ వాయిడ్ అంటే ఏంటి రాసుకుంటున్నారా? జాగ్రత్త రాసి పెట్టుకున్నాము. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఆక్టాయిడన్ వాయిడ్. ఆక్టాయిడన్ వాయిడ్. ఆక్టాయిడన్ వాయిడ్ ఎట్లా అన్నానంటే 1 బాడీ సెంటర్ అండ్ 12 ఎడ్జ్ సెంటర్స్ అని చెప్పాను. ఏది ఎఫ్సిసికి రా నేను చెప్తున్నాను క్లియర్గా. ఎఫ్సిసి టెట్రాయిడన్ వాయిడ్ at 1/4 of body diagonal. మళ్ళీ ఇంకోసారి at 1/4 of body diagonal. ఓకేనా? ఈచ్ బాడీ డయాగోనల్ కంటైన్స్ 2 octaedron voids, tetraedron voids. ఈచ్ బాడీ డయాగోనల్ కంటైన్స్ 2 tetraedron voids. 2 tetraedron voids ఉంటాయి ఈచ్ బాడీ డయాగోనల్లో. నేను చెప్తాను. బాడీ డయాగోనల్ అంటారు. డయాగ్రామ్ చూడండి, ఒక ఇమేజ్ చేసుకోండి. ఒక కార్నర్ తీసుకొని ఆపోజిట్ బాటమ్ కార్నర్ లైన్ కనెక్ట్ చేయండి. సెంటర్ కొండ వెళ్ళిద్దిరా అది కావాలంటే బాడీ డయాగ్రామ్ లో ఒక టాప్ కార్నర్ నుంచి ఆపోజిట్ బాటమ్ కార్నర్ సెంటర్ కొండ ఒక లైన్. దీంట్లో సెంటర్ కి ఖచ్చితంగా మిడిల్లో ఉంటుందిరా. సెంటర్ కి కార్నర్ కి మిడిల్లో వచ్చింది అనుకోండి, ఇది 1/4 రా. మళ్ళీ సెంటర్ కి కార్నర్ కి మధ్య 2 వస్తాయి. మొత్తం బాడీ డయాగోనల్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయిరా. అంటే 8 కార్నర్స్ కదా, 4 బాడీ డయాగోనల్. అందుకని టెట్రాయిడన్ వాయిడ్స్ ఎంత అంటే 8 అని చెప్పాలి. ఓకే, మళ్ళీ ఇంకోసారి 2 on ఈచ్ బాడీ డయాగోనల్ అన్నాను. 2 బాడీ డయాగోనల్ మీద 4 బాడీ డయాగోనల్స్ అంటున్నాను. 8. ఇక్కడ యాక్చువల్ నెంబర్ కూడా 8 రా. వీటికి యాక్చువల్ నెంబర్ ఆశిష్ మాట్లాడు. సార్ ఓకే, వినపడుతుందా? వినపడుతుంది. సరే సరే, పవర్ కట్ అయినట్టుంది, పోయింది. సరే సరే, ఒక్క నిమిషం మాట్లాడదాం. సరే, ఒక 5 minutes ఆపుతా అన్నాను కదా. కరెంట్ వచ్చిందా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 2 minutes జనరేటర్ వచ్చింది లేరా. రైట్, టాపిక్ అర్థమవుతుందిరా? చదువుతుంది? అంటే 3 dimensional కదా, ఇమాజినేషన్ గట్టిగా ఉండాలిరా. ఓకేనా? సరే, ఏమన్నా డౌట్ అనిపించిందా? సార్ నీకు కూడా అనిపించినప్పుడు పక్కన కూడా అనిపిస్తుంది చెప్పినట్లు? వాయిడ్స్ దగ్గర ఏమన్నా కొంచెం క్లారిటీ లేదు, అంటే కొంచెం డౌట్ ఉంది అసలు తర్వాత చూసి. ఓకే ఓకే ఓకే, సరే. ఇందా నేను చెప్పినట్టు అది కొద్దిగా అట్లానే అనిపిస్తుందిరా ఎవరికైనా. సో ఇప్పుడు నేను చెప్పింది మ్యాక్సిమం ఎక్స్టెంట్ లో చెప్పుకుంటూ వచ్చాను అనమాట. ఆటోమేటిక్ ఏమవుతుందంటే
ఒక్కసారి మీరు అంతా చూసుకుంటే ఏమవుతుందంటే క్లారిటీ వచ్చిందిరా. ఈ చాప్టర్లో ఇంకోటి ఏంటంటే నీకే కదా అందరూ చెప్తున్నాను, కొద్దిగా ఇవాళ రేపు క్లాసులు చెప్పేటప్పుడు కొద్దిగా తేడాగా ఉంటుందా. వన్స్ రేపు క్లాస్ అయిపోయి ఒక 4-5 బిట్స్ చేస్తే కనుక ఆటోమేటిక్గా 90% క్లారిటీ వచ్చేస్తుంది బిట్స్. కాబట్టి ఇది అందరికి నేను చెప్పే సజెషన్. కాబట్టి సింపుల్గా నేను ఏం చెప్తున్నానో అది ఫాలో అవుతూ ఉంటే, ఫాలో అయ్యి వెంటనే స్టడీ అవర్లో కూర్చొని గట్టిగా కెమిస్ట్రీ స్టడీ అవర్ అప్పుడు ట్రై చేయండి, వచ్చేస్తుందిరా. ఇంకో మాట చెప్తున్నాను, ఫైనల్గా చాలా ఈజీగా అనిపిస్తుంది చాప్టర్. ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మటుకు బాగా డిఫికల్ట్గా ఉంటుంది. అది ఎవ్వడు ఏ స్టేజ్లో కూడా వరి అవ్వాల్సిన పని లేదు. నేనేం చెప్పానో దాన్ని క్యాచ్ చేస్తే సరిపోద్దిరా. ఓకేనా మరి? సరే, వేరే వాళ్ళతో కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. కృష్ణవంశీ మాట్లాడరా. కృష్ణవంశీ ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు టాపిక్? అర్థం అవుతుందా? అర్థమవుతుంది. సరే, ఎగ్జామ్లో ఏమన్నా ఉన్నాయి అబ్జెక్షన్స్? అంటే 1-2 ఉన్నాయి సార్. 1-2 అంటే వాటిలో 1-2 ఉన్నాయి. ఓకే, బ్యాట్లో 1-2 ఉన్నాయి. సరానికి పెట్టండి. అంటే నాకు పొద్దున్నే మీరు ఖాళీ చూసుకొని పెట్టేస్తారు, నేను వెంటనే పెట్టేస్తాను. ఇక రేత్రి పెడితే కానీ తప్పక నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాను. సరేనా? ఓకే, సరే, మ్యూట్ అవరా. ఇంకొకరితో మాట్లాడదాం. సాయి లోకేష్ నువ్వు మాట్లాడరా. సాయి లోకేష్. సార్ ఓకే, నీ లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ బాగా రాసినట్టున్నావు. రాశాను. రాసావు అంటే ఇంట్రెస్ట్ రాసావు అంతే. లాస్ట్ వీక్ మొన్నటి దాకా ఇంట్రెస్ట్ రాయాలా, అంతేనా? తేడా ఏం లేదులే. కానీ దాంట్లో క్యుములేటివ్ ఓకే అనుకుంటాను. ఒక దాంట్లో ఏదో కెమిస్ట్రీ కాసిన తగ్గినట్టు ఉన్నాయి కదా. ఏదో మరి నాకు గుర్తులేదు కానీ దాంట్లో నాకు తగ్గినట్టు అనిపించినాయి. మెయిన్ ఏం లేదురా, నా లెక్క అయితే కనుక కెమిస్ట్రీలో కనెక్టివిటీ లేకపోతే రావురా. అంటే నా ఉద్దేశం ఏంటంటే కనెక్టివిటీ అంటే ఎలక్ట్రో కెమిస్ట్రీ ఉందనుకోరా, అయానిక్ ఈక్విలిబ్రియం స్టాయికోమెట్రీని తీసుకొచ్చి వాడాను నేను. అయితే నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా ఇంక అదేరా. అది ఫస్ట్ డే ప్రాక్టీస్ నుంచి కనుక నువ్వు ట్రై చేస్తే ఇంక వచ్చేస్తాయిరా. ఇంకంతే, ఏం లేదు, దాంట్లో ఏం లేదు కదా. సో అది ఎక్కడో నీకు కొద్దిగా మిస్ అయింది. ఇప్పుడు ఈ సాలిడ్ స్టేట్ ఉందనుకోరా, ఆ కనెక్టివిటీ కూడా అవసరం లేదురా. ఓన్లీ లాస్ట్ 2 days చెప్పిన పాయింట్స్ ఇప్పుడు చెప్పే చేస్తే ఈ చాప్టర్ వచ్చేస్తుందిరా. ఓకేనా? సరే, కాబట్టి కొద్దిగా గట్టిగా ట్రై చెయ్యి. ఆ కెమిస్ట్రీ కూడా కత్తి తెచ్చుకోవడానికి ట్రై చెయ్యి. సరే, మీకు శ్రావణి నువ్వు మాట్లాడమ్మా. శ్రావణి. హలో సార్. ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? మెయిన్స్ అంత బాగా అడ్వాన్స్ మిగిలి అడ్వాన్స్ బాగా రాస్తా. ఏంటి తేడా అయింది? అడ్వాన్సే కష్టం కదా యాక్చువల్గా. అంటే కష్టం అంటే మల్టీస్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, మెయిన్స్ అయితే కింద ఆన్సర్లు ఉంటాయి కదా. పోనీ సొల్యూషన్ పెట్టినప్పుడు అవి అర్థమైనా ఒక 5-6 క్వశ్చన్లు పెట్టాను అడిగిన దాన్ని బట్టి. మేబీ అయిపోయి ఉంటాయి మేబీ, అంతేనా? సరే సరే. వివేక్ మాట్లాడు ఒకసారి. వివేక్ మాట్లాడుతున్నావు సార్? ఓకే, ఏంటి ఎగ్జామ్ ఎలా రాసా? అంత బాగా రాలేదు. ఎందుకని? అంటే ఐఐటి బిట్స్ చూసుకోమన్నారు కదా సార్, కొన్నే చూసుకున్నాను సార్, అన్నీ చూసుకున్నాను. ఒక మోడల్ ఏదో కన్ఫ్యూజన్ అయింది, దాని మీదనే 3 క్వశ్చన్స్ అలా వచ్చాయి మెయిన్స్ లో. ఓకే, కొన్ని తర్వాత క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. అదే నా ఉద్దేశం, ఎగ్జామ్ అయిన తర్వాత కనీసం క్లారిటీ వచ్చిందా అన్నాను. చూస్తున్నాను సార్, మళ్ళీ వచ్చింది. అది సరే, ఓకేరా. మ్యూట్. విక్రమ్ మాట్లాడు ఒకసారి. విక్రమ్. విక్రమ్ మాట్లాడుతున్నావా? ఇంద్ర అన్మ్యూట్ అయినట్టున్నదే విక్రమ్.
మేము మాటను పట్టలేదండి, అన్మ్యూట్ అయి ఉన్నట్టున్నావు. సరే, రెండు వదిలేద్దాం. వినాయక్ ఒకసారి మాట్లాడు. వినాయక్ అన్మ్యూట్ చేసుకో. వినాయక్ అవలా ఉన్నావరా సిస్టమ్ దగ్గర? ఏమైంది ప్రాబ్లం? ఆశీష్ నేను మాట్లాడుతుంది వినపడుతుంది కదా? ఆశీష్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది, ఓకే. విక్రమ్ మైక్రోఫోన్ ప్రాబ్లం అనుకోండి సార్. ఓకే ఓకే ఓకే. వినాయక్ ఏమన్నా అసలు అన్మ్యూట్ అవ్వట్లేదు. సరే సరే. ఇంకోటితో మాట్లాడదాం. సాహితీ మాట్లాడదాం ఒకసారి. సాహితీ. హలో సార్. ఓకే. ఎలా రాసా ఎగ్జామ్స్? మెయిన్స్ అడ్వాన్స్ పర్లేదు సార్, క్యుములేటివ్ రాయలేదు. అసలు ఎగ్జామే రాయలేదా? సరిగ్గా రాయలేదా? ఎగ్జామ్ రాయలేదా? రాయలేదు సార్. ఓకే ఓకే. సరే, సాలిడ్ స్టేట్ అర్థం అవుతుందా? అర్థం అవుతుంది సార్. ఓకే. నవ్య ఒకసారి మాట్లాడమ్మా. శ్రీ నవ్య. నవ్య హలో సార్. మాట్లాడుతున్నావు. ఎగ్జామ్ ఎలా రాసావమ్మా? అడ్వాన్స్ సరిగ్గా రాయలేదు సార్. ఓకే, పర్లేదు సార్, బాగానే రాసి. పర్వాలేదు. ఓకే సరే. టాపిక్ ఆల్రెడీ సాలిడ్ స్టేట్ కూడా 2 రోజులు అయిపోయింది కదా, ఇవాళ కొంత చెప్పాను. గట్టిగా వెంటనే ట్రై చేయండి అమ్మా. అంటే వాళ్ళ స్టడీ అవర్లో గట్టిగా ట్రై చేయండి, పెండింగ్ పెట్టద్దు. అరే అందరికి చెప్తున్నాను, ఎంఐ దానికే కాదు, ట్రై చేస్తే రేపు క్లాస్ అయిపోతారు మొత్తం బిట్స్ వచ్చేస్తారు. ఇందాక కూడా చెప్పాను, 90% బిట్స్ వస్తాయి. పెండింగ్ పెట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడద్దు ఎవడు కూడా. సరే, ఇంకా ఆపేసి క్లాస్ చెప్తారా? ఓకేనా? సరేనండి. ఆశీష్ నేను ఒక్కడ అన్మ్యూట్ లో పెడతారా? మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసి. ఆశీష్ అన్మ్యూట్ లో ఉన్నా చూడు. అయ్యాను సార్. రైట్, ఓకే. ఏదైనా కాంప్లికేషన్ ఉంటే చెప్తా. ఓకే సార్. అరే అందరూ డౌట్స్ అదే అబ్జెక్షన్స్ ఉంటే పెట్టేయండి రా, పొద్దున్నే పెట్టేసేయండి కొద్ది ఖాళీ చూసుకున్నప్పుడు. ఓకే కదరా? సెట్ ఓకేరా? విషయానికి వద్దాంరా. ఇందాకరా ఒకసారి వినండి. ఇక్కడ టెట్రాహైడ్రన్ వాయిడ్ అంటే ఏం చెప్పానంటారా? 1/4 ఆఫ్ బాడీ డయాగోనల్ డిస్టెన్స్, అంటే 1/4 డిస్టెన్స్ ఇన్ ద బాడీ డయాగోనల్ అని చెప్పాను. ఈచ్ బాడీ డయాగోనల్ కనెక్ట్స్ 2 టెట్రాహైడ్రన్ వాయిడ్స్ అని చెప్పాను. ఓకేనా? టోటల్ టెట్రాహైడ్రన్ వాయిడ్స్ ఏంటంటే 8 అని చెప్పాను రా. 8 జాగ్రత్త. దేంట్లో ఇది మనం FCCలో ఉన్నాం, అది మర్చిపోవద్దు. ఆక్టాహైడ్రన్ వాయిడ్స్ ఏంటంటే 4 రా. ఆక్టాహైడ్రన్ వాయిడ్స్ 4. ఒక చిన్న విషయం చెప్పానా వినండి. అదేంటంటే ఇన్ను FCC ఆర్ HCP రెండిట్లోరా, అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. ఫర్ N ఆటమ్స్, ఆటమ్స్ N అయితేరా, నైట్రోజన్ కాదురా, N అనేది ఒక నంబర్ రా. N ఆటమ్స్. ఆక్టాహైడ్రన్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ N, టెట్రాహైడ్రన్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2N. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ రా. ఆక్టాహైడ్రన్ వాయిడ్స్ N, టెట్రాహైడ్రన్ వాయిడ్స్ 2N అన్నాను. విషయం ఏనండి, మీకు ఇంతకు ముందర యాక్చువల్ నంబర్ ఎంత అని చెప్పానంటే FCCలో 4 అని చెప్పాను. ఆక్టాహైడ్రన్ వాయిడ్స్ కూడా ఎన్నో చూడండి, 4 రా. టెట్రాహైడ్రన్ వాయిడ్స్ ఎన్ని? 8. అంటే FCCలో యాక్చువల్ నంబర్ 4 అయినప్పుడు ఆక్టాహైడ్రన్ వాయిడ్స్ 4 అయినాయి. అందుకని N అయితే N అంటున్నాను, టెట్రాహైడ్రన్ వాయిడ్స్ అన్న 2N రా, మర్చిపోవద్దు. ఓకేనా?
దేంతో కాదు, ఇది ఎఫ్సిసితో పాటు హెచ్సిపిలో కూడా కరెక్టేరా. అయితే ఇన్ హెచ్సిపి యాక్చువల్ నెంబర్ ఎంత చెప్పండి ఒకసారి. 6 రెండా చెప్పాను. అప్పుడు ఓకేనా, యాక్చువల్ నెంబర్ 6 అయినప్పుడు టెట్రాయిడ్ వైట్స్ ఆక్టాయిడ్ వైట్స్ అంటే ఆక్టాయిడ్ వైట్స్ ఏమవుతాయి అంటే 6 అని చెప్పాలరా, టెట్రాయిడ్ వైట్స్ ఏమన్నా 12 అని చెప్పాలి. అంతేగా ఎన్ యాక్చువల్ నెంబర్ 6 రా హెచ్సిపిలో, అందుకని ఆక్టాయిడ్ వైట్స్ ఏంటంటే 6 అని చెప్తాం, టెట్రాయిడ్ వైట్స్ ఏంటంటే 12 అని చెప్తారు. రాసి పెట్టుకున్నారు. అది ఒక పాయింట్ రా. ఇంతవరకు ఒక టైప్ ఆఫ్ డిస్కషన్ రా. మళ్ళీ ఇంకొకసారి చెప్తారు, ఈ బిట్స్ రెండు ఇంపార్టెంట్. హెచ్సిపిలో ఎక్కడ ఉంటాయో అవసరం లేదురా, ఎఫ్సిసిలో మాత్రం ఎక్కడ ఉంటాయో తెలియాలి వైట్స్. ఎఫ్సిసిలో ఎక్కడ ఉంటాయో ఏం చెప్తాను చూడండి. ఆక్టాహైడ్రన్ వైట్స్ అయితేనేమన్నా 1 బాడీ సెంటర్ 12 ఎడ్జ్ సెంటర్స్ అని చెప్పాను రా. 1 బాడీ సెంటర్ 12 ఎడ్జ్ సెంటర్స్. అప్పుడు యాక్చువల్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేశారంటే బాడీ సెంటర్ లో ఉంది 1x1, ఎడ్జ్ సెంటర్ లో ఉంది 12x1/4 4 అయిందిరా. టెట్రాయిడ్ వైట్స్ ఎక్కడ ఉంటాయి అంటే 1/4 ఆఫ్ బాడీ డయాగోనల్ డిస్టెన్స్ అని చెప్పాను. అప్పుడు ఈచ్ బాడీ డయాగోనల్ కంటెన్స్ 2 టెట్రాయిడ్ వైట్స్. అది ఇమాజినేషన్లోకి రావాలరా. బాడీ డయాగోనల్స్ ఉన్నట్టు 4 ఉంటాయి అని చెప్తున్నాను, అందుకని 8 టెట్రాయిడ్ వైట్స్ అని చెప్పాను. అందువల్ల కంపారిజన్ ఏం చెప్పానంటే n ఆటమ్స్ ఆక్టాయిడ్ వైట్స్ n, టెట్రాయిడ్ వైట్స్ 2n అన్నాను. ఇది హెచ్సిపి కూడా కరెక్ట్ అని చెప్పి హెచ్సిపిలో యాక్చువల్ నెంబర్ ఎంత అన్నానంటే 6 అన్నాను. కాబట్టి ఆక్టాయిడ్ వైట్స్ 6, టెట్రాయిడ్ వైట్స్ మాత్రం 12 అవుతాయి, డబుల్ కదా. అది బోర్డు మీద. ఇక ఇదంతా ఒక ఫ్రేమ్ రా చెప్పింది, ఇది రబ్ చేస్తున్నారా. ఇప్పుడు మనం ఆటమ్ కి వాయిడ్ కి ఉన్న రేషియో కనుక్కోవాలరా, పెద్ద విషయం ఏం కాదురా. కెమిస్ట్రీ పార్ట్ అయిపోయిందిరా, జస్ట్ మ్యాథ్స్ డిస్కషన్ లోకి వెళ్తాంరా. సో అప్పుడు మీకు ఆటోమేటిక్ అది కన్వీనియంటేరా. మర్చిపోయాను ఎవడన్నా, ఇంతకుముందు ఏమైనా ఎన్ఏసిఎల్ డయాగ్రామ్ చదివారు ఎవరన్నా వేరే క్లాసుల్లో? ఇప్పుడు ఇంతకుముందు అయినా ఎవరికైనా గుర్తుంటారా? అది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అని చెప్తారు ఎన్ఏసిఎల్. సీజన్ క్లోరైడ్ బీసీసీ అని చెప్తాం. దేనికోసం చెప్పానంటే ఇప్పుడు చెప్పినవి అది ఒకటి కాదురా. ఇప్పుడు ఇందా నేను చెప్పింది ఇది అటామిక్ క్రిస్టల్స్ అని చెప్పాను రా. మరి ఎన్ఏసిఎల్ సీజన్ క్లోరైడ్ ఏంట్రా? అయానిక్ క్రిస్టల్. ఆ డిస్కషన్ వేర్రా, రేపు క్లాస్ లో వస్తుంది. సరే, ఎందుకోసం ఆ మాట అన్నంటే మీరు మేబీ చదివినాడు అన్నా అక్కడ ఎన్ఏసిఎల్ కోఆర్డినేషన్ నెంబర్ 6 అని చదువుతారా, ఏది ఎఫ్సిసి. కానీ ఇక్కడ అటామిక్ క్రిస్టల్ ఇందాక నేను ఎఫ్సిసిలో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అని చెప్పాను, 12 అని చెప్పాను. అని చెప్పాను 12. రైట్, విషయానికి రండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకసారి వినండి అందరూ. ఆర్ఏరా ఆర్వీరా? ఒక్క నిమిషం. ఆర్ఏ ఆర్వి రిలేషన్. ఆర్ఏ అంటే రేడియస్ ఆఫ్ ఆటమ్ రా, ఆర్వి అంటే రేడియస్ ఆఫ్ వైడ్, వి అంటే వైడ్. ఆర్ఏ ఆర్వి అయిపోయింది అందరూ. నానే చెప్పాను మ్యాథ్సే కాబట్టి నా పని తక్కువ, మీ పనే ఎక్కువ. అయినా పెద్ద డిఫికల్ట్ ఏం కాదు కదా. ఒరే మొత్తం మనం 4 పాయింట్స్ తీసుకుంటాంరా. 4 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ట్రైగోనల్లా ఆశిష్ కొద్దిగా బోర్డు విజిబిలిటీ తక్కువ కనిపిస్తుంది కదా. ఏం లేదు, పవర్ పోయింది. అప్పటికి పవర్ పోతుందని నేను మొబైల్ డేటా తోటి చెబుతున్నారా. సో ఇలా కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది సరే, కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, ఎవడన్నా కొద్దిగా చిన్నగా ప్రాబ్లం ఉంటే. ట్రైగోనల్ వాయిడ్ రా ఒకటి, తర్వాత మాట్లాడదాం. ఇందాక చెప్పిన టెట్రాహైడ్రన్ వాయిడ్ రా, టెట్రాహైడ్రన్ వాయిడ్. ఆ తర్వాత ఆక్టాహైడ్రన్ వాయిడ్ రా, ఆక్టాహైడ్రన్ వాయిడ్. నెక్స్ట్ క్యూబిక్ వాయిడ్. మళ్ళీ ఇంకోసారి ట్రైగోనల్ వాయిడ్. అది ఈ రెండు మెయిన్ రా. ఇందాక ఏది ఎఫ్సిసి డయాగ్రామ్ రా, అవి కూడా ఇదే కామన్. ట్రైగోనల్ వాయిడ్లరా ఆర్వి ఏమని చెబుతా ఉంటారా, 0.155 ఇంటూ రేడియస్ ఆఫ్ ఆటమ్. అంటే
ఆటమ్ రేడియస్ ని ఈ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే వైడ్కి ఈక్వల్. అది ఇక్కడ టెట్రాయిడ్ లోకి వస్తే ఇక్కడ 0.225 రేడియస్ ఆఫ్ ఆటమ్. ఈ వాల్యూస్ కూడా బాగా గుర్తుండాలా మీకు. బాగా గుర్తుంటే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరా? గుర్తుంటే క్యాల్కులేషన్ చెప్తారా నేను. ఇక్కడ ఆక్టాయిడ్ లో 0.414 రేడియస్ ఆఫ్ ఆటమ్. ఇది వస్తే లాస్ట్ది క్యూబిక్ వైడ్ వస్తే ఇక్కడ 0.732 రేడియస్ ఆఫ్ ఆటమ్. ఓకేనా? ఇద మొత్తం ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ఇక ఎలా అంటే చాలా సింపుల్. ఇందాక అన్నాను చూడండి, కొద్దిగా మ్యాథమెటిక్స్కి వెళ్తే ఇందాక మీకు గుర్తుందో లేదో, ఓకేనా? నేను ట్రైగోనల్ వైడ్ తీసుకుంటున్నారా? నిమిషం వినండి. అంటే ప్రధానికి గీయడం కష్టంలే కానీ ఒక్కటి గీస్తారా? ఇది ఒక ఆటం రా. ఇది ఇంకొక ఆటం రా. సరేరా? ఈ 3 ఆటమ్స్ ట్రయాంగిల్లో ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఉన్నది ట్రైగోనల్ వైడ్ అంటారు. దీని ఒక ఈ సైజ్ స్పియర్ మాత్రం పట్టిద్దిరా ఈ మధ్యలో. ఇదిగో ఇది అంటే ఇంకా కొంత స్పేస్ కూడా ఉంటుందిరా, ఎందుకంటే ఖచ్చితంగా స్పియర్ షేప్ లో ఉండదు కదరా వైడ్. ఈ 3 కాదు దాంట్లో పట్టే ఆటం అదే చిన్న ఆటం రా. ఏదన్నా అయితే ఇదిగో ఆ స్పియర్ సైజ్ ఉండాలి. ఇది విషయం రా. ఓకేనా? ఇంతకీ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఈ వాయిడ్ని ట్రైగోనల్ వాయిడ్ అంటారు. రైట్. ఇప్పుడు రా మనం ఏం చేయాలంటే ఒకసారి చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకున్నారా, ఇది సెంటర్ అనుకున్నారా, దీని సెంటర్ ఇదిరా. మీకు అందరికి తెలుసురా ఇదిరా, ఇది ఒక ట్రయాంగిల్ వచ్చిందిరా. సరే ఈ ట్రయాంగిల్ ఇప్పుడు నేను బోర్డు మీద చూపించిన ట్రయాంగిల్ కి ఇక్కడ యాంగిల్ 60 ఉంటుందిరా. మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నారు, దీన్ని వదిలేసి ఇక్కడ తీసుకుంటున్నారు ట్రయాంగిల్. ఏదో పేర్లు పెడుతున్నారా, ఇది ఏ, ఇది బి, ఈ సెంటర్ని సి అని చెప్తున్నారు. ఏబిసి ట్రయాంగిల్ పెట్టాను. ఓకేనా? ఏబిసి పెట్టాను. అయిపోయింది అందరికి. ఇప్పుడు విషయానికి వస్తారా, దీంట్లో ఇది చూడండి, ఏబి అంటేరా రేడియస్ ఆఫ్ ఆటం. ఏబి అంటే రేడియస్ ఆఫ్ ఆటం, అంతే కదరా? ఇది రేడియస్ ఆఫ్ ఆటమే కదా. కానీ ఇక్కడ ఏబి అంటే రేడియస్ ఆఫ్ ఆటం అయినట్టేరా. ఇది తీసుకున్నాం అనుకోండి, ఏది బీసీ. ఓకేనా? రేడియస్ ఆఫ్ ఆటం ప్లస్ రేడియస్ ఆఫ్ వాయిడ్ ఉన్నట్టు ఒకసారి చూసుకోండి అందరు. రేడియస్ ఆఫ్ ఆటం సారీ ఏసీ. ఇది ఇదేమన్నా ఇంతవరకు రా, ఇది ఇటు చూపిస్తున్నాను. ఏసీ రేడియస్ ఆఫ్ ఆటం ప్లస్ ఇది ఇక్కడ దాకా రేడియస్ ఆఫ్ ఆటం రా. ఇది ఈ కంటిన్యూషన్ రేడియస్ ఆఫ్ వైడ్. సరే నీకు cos30 తీసుకున్నారు అనుకోండి ఇక్కడ. ఓకేనా? ఏబి బై ఏసీ తీసుకోవచ్చు. cos30 √3/2 రా. అక్కడ ఏబి ఏమన్నా ఇందాక మనం అనుకున్నదిరా, ఏది రేడియస్ ఆఫ్ ఆటం. ఏసీ ఏమన్నా రేడియస్ ఆఫ్ ఆటం ప్లస్ రేడియస్ ఆఫ్ వైడ్. ఇప్పుడు ఒక్కసారి మీరు రేషియో తీసుకొచ్చుకోండి సరిపోద్ది. ఒకసారి క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేసుకోండి. ఇది 1.732 రాసుకొని ఈ వాల్యూ వస్తుందా.
చెక్ చేసుకోండి ఒకసారి. హలో ఆశిష్, సార్ వాల్యూ వస్తుందా? 0.155 ఇంటూ ఆర్ఏ వస్తున్నట్టు దగ్గర నియర్లీ అదే కరెక్ట్గానే వస్తుంది. ఆల్రెడీ చెక్డ్ పాయింట్ అదే. మళ్ళీ ఇంకొకసారి చూడండి నేనేం చెప్పాను. ఇది ఏసీరా రేడియస్ ఆఫ్ ఆటము ప్లస్ రేడియస్ ఆఫ్ వాయిడ్ రెండు కలిసి ఉన్నాయి. ఇది ఏబి ఏమన్నా రేడియస్ ఆఫ్ ఆటం మాత్రమేరా. కాస్ 30 తీసుకున్నాను. అవునా? కాస్ 30 √3/2 కదరా ఆశిష్? ఓకే ఓకే రైట్ రైట్. ఏంట్రా నీ దగ్గర కూడా ఫ్యాన్ తిరుగుతుంది అన్న ఆడియో ప్రాబ్లం ఉంది? నాది కూడా మొబైల్ డేటా కొంచెం. ఓకే ఓకే రైట్. పోతే గుంటూరులో మొత్తం బాదుగా కరెంటు. సరే సరే ఓకే, దాన్ని వదిలేయండి రా. సింపుల్ రా ఇది. 0.155 ఇంటూ రేడియస్ ఆఫ్ ఆటం అయితే ఇది. ఓకే, ఇక ఇంతేరా, మిగిలినవి కూడా తీసుకుందాం. కాకపోతే రెండోదిరా టెట్రాయిడ్ వాయిడ్. టెట్రాయిడ్ నోయిడ్. సరే కెమిస్ట్రీ ఏమంటారో దీనికి ఏం లేదు కదా. త్వరగా ఆ క్లారిటీ ఆ డయాగ్రామ్ మాత్రం చెప్పాను. ఈ మాత్రం కూడా అవసరం లేదురా టెట్రాయిడ్ వాయిడ్కి. ఇందా మీతో నేను ఏం చెప్పానంటే టెట్రాయిడ్ వాయిడ్ రాసుకున్నాను. టెట్రాయిడ్ వాయిడ్ ఓకేనా? ఇలా ట్రయాంగిల్ ఉండరా పైనుంచి 4వ ఆటం పెడితే అది టెట్రాయిడ్ అని చెప్పాను అంతే కదా. ట్రయాంగిల్ కి 4వ ఆటం అటాచ్ చేస్తే టెట్రాయిడ్. అది రాసుకోండి. అది అంటే వాయిడ్ ఫార్మ్డ్ బిట్వీన్ 4 ఆటమ్స్ అరేంజ్డ్ టెట్రాయిడ్లీ అని ఇందాక చెప్పాను మీతోటి. మరి దీంతో ఎందుకు పనిలేస్తారంటే మనం ఏం చేస్తామంటే దానికి వేరే అప్రోచ్ టేకప్ చేస్తాం. వేరే అప్రోచ్ ఏం తీసుకుంటామంటే ఒకసారి వినండి అందరూ. టైం అయిపోయినట్టు సర్లేరా, ఇవాళ టైం అయిపోయింది కానీ ఇంకా అవన్నీ ఒక 5 నిమిషాలు అయిపోతాయిరా. ఓకేనా? రేపు క్లాస్లో చెప్తారు. తీసుకొని వస్తే జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఆ క్లాస్ ఆకి. రేపు క్లాస్ చెప్తే మొత్తం 90% సాలిడ్ స్టేట్ బిట్స్ చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఇవాళ చెప్పింది కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకొని వస్తే మనకు రేపటికి ఇబ్బంది ఉండదు. ఇది టోటల్గా పాయింట్. జాగ్రత్త అందరూ, సరేనా? సరే, రేపు క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఏదైనా మాట్లాడాలి అనుకున్నాడు హ్యాండ్స్ రైజ్ చేసి ఉండండి రా, మాట్లాడదాం. ఓకే, రేవతి మాట్లాడమ్మా. సారీ సార్, ఇవాళ అదే టెట్రాహైడ్రన్ వాయిడ్ అని చెప్పారు కదా సార్. అందులో డయాగ్నల్ లో 1/4 ఉండిద్ది అనేది చెప్పారు కదా, అర్థం కాలేదు. అట్లా కాదమ్మా, మీకు ఫస్ట్ ఏమన్నా 4 ఆటమ్స్ మధ్యలో ఈ వాయిడ్ వచ్చిందని ఫస్ట్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ అది ఒకటి. రెండోది ఏం చెప్పానంటే నువ్వు ఎఫ్సిసిలో చూసేటప్పుడు డయాగ్రామ్ చూసేటప్పుడు ఇది ఎక్కడ కనిపించింది అంటే అక్కడ కనిపించింది అని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఎఫ్సిసి డయాగ్రామ్ చూడటం అంటే ఏంటంటే మళ్ళీ ఏమవుతాయి అంటే అన్ని లేయర్స్ కలుపుకున్నాం కదా. ఫస్ట్ లేయర్ అదే ఏబిసి ఏబిసి అట్లా చెప్పుకుంటూ వచ్చాం కదా. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మారిపోద్ది అనమాట విజిబిలిటీ. అక్కడ విజిబిలిటీ అలా చూడాలని చెప్తాను అనమాట మీకు. అది రెండు వేరు పాయింట్స్ అన్నమాట. అంటే ఇది ఎక్కడ ఉంటుంది అనేది మీకు మళ్ళీ అలా చెప్పాను అనమాట రెండో పాయింట్లో. అది కాబట్టి రెండు కనెక్ట్ చేయొద్దు, రెండు వేరుగా చూడు నువ్వు. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారు? మళ్ళీ పోయినట్టుంది, కరెంట్ పోయి వచ్చినట్టుంది ఎడ అయితే. మరి మీ సంగతి ఏంటో. ఆశీష్ ఏమైనా మాట్లాడతారు నువ్వు? ఉన్నవాళ్ళు ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడంట, అయితే ఎండ్ చేద్దాం. సరే ఓకేరా, అందరూ ఆ కరెక్షన్స్ పెట్టండి నాకు వెంటనే.